హలో, వెల్కమ్ టు ద థర్డ్ లెక్చర్ ఆఫ్ ద పీవైక్యూ సిరీస్. ఈరోజు క్లాస్లో మనం ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ ఓవరాల్ ఏన్షియంట్ హిస్టరీ, దట్ ఈస్ బుద్ధిజం అండ్ జైనిజం పైన ఫోకస్ చేస్తాం. బట్ బిఫోర్ గోయింగ్ టు బుద్ధిజం అండ్ జైనిజం, వి విల్ క్విక్లీ లుక్ ఎట్ ది మగధన్ ఎంపైర్. మగధన్ ఎంపైర్లో మౌర్యాస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో మౌర్యాస్ ఒక సెపరేట్ లెక్చర్లో చేస్తాము. బట్ బిఫోర్ గోయింగ్ టు బుద్ధిజం అండ్ జైనిజం ఒక 5 minutes స్పెండ్ చేసి మౌర్యాస్ రావడానికి ముందు మగధన్ ఎంపైర్లో ఏం జరిగింది, అసలు మగధ్ లాగా ఎలా అయింది అనేది చాలా బ్రీఫ్గా మాట్లాడుకుని దెన్ వీ విల్ గో టు బుద్ధిజం అండ్ జైనిజం. మగధ్ లాగా ఎంపైర్ లాగా బిల్డ్ అవ్వడానికి మహాజనపదాస్ అన్నిట్లోకెల్లా మగధ్ స్ట్రాంగెస్ట్ ఎంపైర్ లాగా బిల్డ్ అయి బయటకు రావడానికి ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ వాజ్ ది డిస్కవరీ ఆఫ్ ఐరన్. వన్స్ ది ఐరన్ వాజ్ డిస్కవర్డ్, ఫారెస్ట్ వాజ్ క్లియర్డ్. ఫారెస్ట్ క్లియర్ చేసిన తర్వాత మగధ్ ఎక్స్పాండ్ అవ్వడానికి చాలా స్కోప్ వచ్చింది. అగ్రికల్చర్ పెరిగింది. అగ్రికల్చర్ పెరిగిన తర్వాత స్టేట్కి ఎకనామీ పెరిగింది. ఎకనామీ పెరగడం వల్ల మగధ్ కుడ్ స్టార్ట్ కాంకరింగ్ ది అదర్ మహాజనపదాస్ అండ్ ఫైనల్లీ మగధ్ బికమ్స్ ది లార్జెస్ట్ ఎంపైర్. సో నిన్నటి 16 మహాజనపదాస్లో నుంచి ఇవాల్టి స్టోరీలో మగధ్ ఆల్రెడీ బికేమ్ అ వెరీ లార్జ్ ఎంపైర్. అండ్ మగధ్లో డైనస్టీస్ బిల్డ్ అవడం స్టార్ట్ అయినాయి. డైనస్టీస్ బిల్డ్ అవుతున్న పాయింట్ ఆఫ్ వ్యూలో మైథలాజికల్గా దెర్ ఇస్ ఫస్ట్ డైనస్టీ నోన్ as బృహద్రథ. బట్ బృహద్రథ ఈస్ నాట్ నెసెసరీ ఫర్ us with respect to exams. Examination point of view, the first dynasty that ruled Magad Empire is Haryanka dynasty. The word is important. Haryanka dynasty first founder is Bimbisar. Bimbisar is not same as Bindusar. Bindusar we will study when we are talking about Magad Empire with respect to Mauryan Empire. మౌర్యన్స్లో బిందుసార్ వస్తాడు. హరియంక డైనస్టీ, ద ఫౌండర్ ఆఫ్ ద హరియంక డైనస్టీ, ది ఫస్ట్ డైనస్టీ టు రూల్ మగధ్ ఈజ్ బింబిసార్. బింబిసార్ ఉన్నప్పుడు ద క్యాపిటల్ ఈజ్ రాజగృహ్. మగధ్ విషయంలో క్యాపిటల్ ఎవరు ఎక్కడ షిఫ్ట్ చేశారు, ఎవరి క్యాపిటల్ ఎక్కడ అనేది మల్టిపుల్ టైమ్స్ అడిగిన క్వశ్చన్. సో బింబిసార్ ఫౌండెడ్ రాజ్గిర్ విచ్ ఈస్ ది క్యాపిటల్ ఆఫ్ మగధ్ ఎంపైర్. సో ఆఫ్టర్ బింబిసార్ his son who ruled is Ajatashatru. Ajatashatru తర్వాత the last major king who is known to have ruled Haryanka dynasty is Udayin. Udayin is a person who shifted the capital to Pataliputra. This can be your direct question in your exams. ఇది అడగొచ్చు మిమ్మల్ని. Who shifted the capital of Magad from Rajgir to Pataliputra అని. The answer is Udayin. సో అది మిమ్మల్ని అడగొచ్చు. Udayan is the one who shifted capital from Rajgir to Pataliputra officially. Next dynasty to come after Haryankas is Shishunaga dynasty. Shishunaga dynasty కూడా ఫౌండర్ ఎవరు అంటారు, శిశునాగా. అండ్ ది లాస్ట్ ఎంపైర్ ఇస్ కైకాల. ఇంతకంటే శిశునాగా డైనస్టీలో పెద్దగా క్వశ్చన్స్ ఏం అడగరు. అడగాలనుకుంటే హరియంకాస్ తర్వాత ఎవరు అనొచ్చు, శిశునాగాలో ఫస్ట్ ఎవరు, లాస్ట్ ఎవరు, ఇంతవరకు అడగడానికి మాత్రమే స్కోప్ ఉంది. దెన్ ది అదర్ డైనస్టీ హూ రూల్డ్ before Mauryan Empire came into establishment or Mauryan dynasty came into establishment is Nanda dynasty. Nanda dynasty was established by Mahapadmananda. He is a very famous ruler. Mahapadmananda time nunchi Pataliputra is the capital. Mahapadmananda is known as Ekrath. Ekrath, ఒక్క రాజు, ఒక్క king of the entire empire or the entire region or Ekrath Raja అంటారు. So that title was taken by Mahapadmananda. And the last Nanda king is Dhananand. Dhananand విషయం majority of the people who are watching this series మీ అందరికీ తెలిసే ఉంటుంది. ధనానంద్ ఈజ్ ద లాస్ట్ కింగ్. ధనానంద్ విషయంలోనే గ్రీక్స్ వస్తున్నారు అని చెప్పి వార్న్ చేయడానికి వెన్ చాణక్య గోస్ టు ధనానంద్, ధనానంద్ ఇన్సల్ట్ చేస్తాడు. ఇన్సల్ట్ చేసిన తర్వాత చాణక్య సేస్ దట్ టిల్ ఐ త్రో యూ అవుట్ ఆఫ్ ది ఎంపైర్ ఐ విల్ నాట్ కమ్ బ్యాక్ టు పాటలీపుత్ర అగైన్ అని చెప్పి సిక్క విప్పేసి పాటలీపుత్ర నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతున్న దారిలో ఆయనకి ఎక్కడో చంద్రగుప్త మౌర్య పరిచయం అవ్వడము. ద రెస్ట్ ఈస్ హిస్టరీ. అండ్ దెన్ ది మౌర్యన్ ఎంపైర్ ఈజ్ బిల్ట్ అండ్ చంద్రగుప్త మౌర్య బికమ్స్ ది కింగ్ ఆఫ్ ది ఎంటైర్ మౌర్యన్ ఎంపైర్. సో దిస్ ఈస్ ది backdrop of what was happening in Magad politically. While politically మగధ్లో ఇదంతా జరుగుతున్న టైంలో philosophically people started questioning the rigidity that happened in the post-Vedic era. As I started talking to you about the post-Vedic era and the post-Vedic civilization, there are so many changes that happened with respect to society, polity, and geography. By the way, this is the copycat notes that I usually refer before preparing the notes. This is the copycat notes of UPSC. Okay, I don't know from where this has been copied, but this is the copycat notes.
అనుకోకుండా ఇది ఎందుకో మరి నాకు తెలీదు గానీ, నా హ్యాండ్ రైటింగ్‌తోనే మ్యాచ్ అవుతది. సో, ఇది ఒరిజినల్‌గా కాపీ చేసే నోట్స్ అన్నమాట. సో, లెట్స్ కమ్ బ్యాక్ టు ద టాపిక్. పోస్ట్ వేదిక్ పీరియడ్‌లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ సోషల్, పొలిటికల్ అండ్ జియోగ్రఫికల్ చేంజెస్. పొలిటికల్ చేంజెస్‌లో మహాజనపదాస్ ఎస్టాబ్లిష్ అయ్యి, అక్కడి నుంచి మగధ్ ఎంపైర్ అంతా ఫౌండ్ అయ్యి, మౌర్యన్ ఎంపైర్ వరకు బిల్డ్ అయ్యేలాగా పొలిటికల్ చేంజెస్ ఒక పక్క జరుగుతూ ఉంటే, ఇంకొక పక్క సోషల్ చేంజెస్‌లో ఎప్పుడైతే పోస్ట్ వేదిక్ పీరియడ్‌లో రిచువల్స్ పైన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, యజ్ఞాల మీద, యాగాల మీద, దాంట్లో చేంజెస్ లేవు అనే రిజిడిటీ మీద ఎప్పుడైతే ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తూ, ఆ చేంజెస్ జరుగుతూ ఉంటాయో, ఆ టైంలో పీపుల్ స్టార్టెడ్ క్వెషనింగ్ ది ఎగ్జిస్టింగ్ ట్రెడిషన్స్. సో, ఈ క్వెషనింగ్ చేస్తున్న ఈ చేంజెస్‌ని వి కాల్ దిస్ యాస్ శ్రమణ పరంపర. సో, పొలిటికల్లీ మహాజనపదాస్ రావడం స్టార్ట్ అవుతాయి. అండ్ దీస్ టెరిటోరియల్ స్టేట్స్ స్టార్టెడ్ గెట్టింగ్ క్రియేటెడ్. సో, జన నుంచి జన్‌పద్ అయింది. జన్‌పద్ నుంచి మహాజనపద్ అయింది. రైట్? సో, మెల్లమెల్లగా మొనార్కీ రావడం స్టార్ట్ అవుతది. మొనార్కీ రావడం స్టార్ట్ అయిన తర్వాత ఓవరాల్‌గా సోషల్, పొలిటికల్, జియోగ్రఫికల్ డెవలప్‌మెంట్స్‌లో ఐరన్ ప్లేస్ ఎ మేజర్ రోల్. సో, మౌర్యన్ ఎంపైర్‌కొచ్చేసరికి వి కాల్ దిస్ మహాజనపద పీరియడ్ యాస్ ఐరన్ ఏజ్. ఓకే. ఐరన్ ఏజ్ అంటాం. ఫస్ట్ కాపర్ ఏజ్ స్టార్ట్ అయింది. బ్రాంజ్ ఏజ్ వచ్చింది. బ్రాంజ్ నుంచి ఐరన్ ఏజ్ వచ్చింది. దిస్ ఈస్ ఆల్సో అ ప్రీవియస్ ఇయర్ క్వెషన్. అండ్ ఐరన్ లెడ్ టు క్లియరింగ్ ఆఫ్ లాట్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఆల్ అండ్ టెరిటోరియల్ ఎక్స్‌పాన్షన్ స్టార్ట్ అవుద్ది. సో, ఇదంతా మెటీరియలిస్టిక్ ప్రోగ్రెస్ జరుగుతూ ఉన్న టైంలో సొసైటీలో ఈ చేంజెస్ వస్తున్నప్పుడు, ఇలా పీపుల్ గ్రో అవ్వడం మెటీరియలిస్టిక్‌గా డబ్బు సంపాదన ఇవన్నీ జరుగుతున్న పాయింట్ ఆఫ్ వ్యూలో సొసైటీలో హైరార్కీ అనేది స్ట్రెంగ్తెన్ అవుతూ, వర్ణ సిస్టమ్ స్ట్రెంగ్తెన్ అవుతూ లోవర్ వర్ణ వాళ్ళు అప్పర్ వర్ణకి మొబిలైజేషన్ అనేది కంప్లీట్‌గా ఆగిపోతది. సో, బికాస్ ఆఫ్ ది స్టాపేజ్ ఆఫ్ మొబిలైజేషన్ అండ్ ఆల్, దేర్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఆర్ డైకోటమీ దట్ ఎక్సిస్టెడ్ బిట్వీన్ ది అదర్ 3 వర్ణాస్. అంటే మిగతా 3 వర్ణాలలోనూ పీపుల్ స్టార్టెడ్ క్వెషనింగ్ ది డామినెన్స్ ఆఫ్ ది బ్రాహ్మణికల్ ట్రెడిషన్స్. అంటే ఎందుకు బ్రాహ్మిన్సే పైన ఉండాలి? అసలు గాడ్‌కి, హ్యూమన్‌కి మధ్యలో బ్రాహ్మిన్ అనే ఒక మీడియం ఎందుకు ఉండాలి అని పీపుల్ స్టార్టెడ్ క్వెషనింగ్. Because by post Vedic period, Brahmins established themselves as a strong entity and they started projecting themselves as the connection between the other Varnas and the God. So, people of the other three Varnas started questioning, why do we need a medium to interpret God? Why do we need Brahmin to interpret what is there in Vedas? Why can't we establish a direct communication between ourselves and God? And చెప్పి people started questioning, and this way of life is called as శ్రమణ పరంపరాస్. ఈ శ్రమణ పరంపర నుంచి, ఈ క్వెషనింగ్ నుంచి వచ్చినవే బుద్ధిజం అండ్ జైనిజం. దెర్ ఆర్ సో మెనీ అదర్ రిలిజియన్స్ దట్ వర్ ఆల్సో దేర్. బట్ ది ప్రైమరీ రీజన్స్ దట్ లెడ్ టు ది ఫస్ట్ ఐడియాలజికల్ రెవల్యూషన్ ఇన్ ది సోషల్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఈస్ వర్ణ రిలేటెడ్ రిజిడిటీ. సొసైటీలో ఇంప్రూవ్‌మెంట్ రావడం. మెయిన్‌గా ఏమవుతుందంటే మిగతా 3 వర్ణాలు అంటే క్షత్రియ వర్ణ, వైశ్యాస్ అండ్ శూద్ర వర్ణాస్‌లో దేర్ వాస్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైనాన్షియల్ డెవలప్‌మెంట్ దట్ వాస్ హ్యాపెనింగ్. అగ్రికల్చర్ పెరిగింది, ట్రేడ్ పెరిగింది. సో, ఫైనాన్షియల్‌గా డెవలప్ అవుతున్నారు. కానీ సొసైటల్‌గా దే వర్ నాట్ గెట్టింగ్ రెస్పెక్ట్. బికాస్ ఆఫ్ విచ్ దే స్టార్టెడ్ క్వెషనింగ్ ది ఎగ్జిస్టింగ్ ఆర్డర్. సో, ఈ క్వెషన్ చేస్తున్న ఆర్డర్‌ని వి కాల్ ఇట్ యాస్ శ్రమణ పరంపరాస్. పీపుల్ స్టార్టెడ్ క్వెషనింగ్ అబౌట్ వాట్ ఈస్ గాడ్? వాట్ ఈస్ కర్మ? అసలు ఆత్మ అంటే ఏంటి? కర్మ అంటే ఏంటి? సోల్ ఎలా ఇక్కడి నుంచి అంటే ఈ ఈ లోకం నుంచి పరలోకంలోకి సోల్ ఎలా వెళ్తది? వాట్ ఈస్ ద సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్? అసలు ఈ బర్త్ అండ్ డెత్ సైకిల్‌లో నుంచి లిబరేషన్ ఎట్లా వస్తది? అసలు మోక్షం ఎట్లా వస్తది? అని పీపుల్ స్టార్టెడ్ questioning a lot. So, the overall period of 600 BC is an era in which it is considered that this is a period of lot of cultural change and evolution of Shramana Paramparas. ఈ పీరియడ్‌లో out of all these major Shramana Paramparas, two Paramparas came out as a very bigger and more sophisticated and advanced ones. They established themselves in the due course of time as religions. అలా వచ్చిన రెండే బుద్ధిజం అండ్ జైనిజం. సో, దీస్ ఆర్ ది బుద్ధిజం అండ్ జైనిజం. ఇవన్నిటి గురించి దేర్ ఈస్ అ టెక్స్ట్ ఆఫ్ బుద్ధిస్ట్ టెక్స్ట్. బై ద వే ప్లీజ్ అండర్‌స్టాండ్, బుద్ధిస్ట్ టాపిక్‌లో లిటరేచర్ పైన చాలా సార్లు క్వెషన్స్ అడుగుతారు. సో, ఇన్ బుద్ధిస్ట్ టెక్స్ట్ Ramana Fal Sutra, it explains about all these kind of texts in detail. So, before going to Buddhism and Jainism, there are some saints or some philosophers whose names it is better if we know. ఇప్పటి వరకు సీజన్‌లో ఈ పేర్లు ఇంకా అడగలేదు.
కానీ అడగడానికి ఫ్యూచర్‌లో చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఐయామ్ గివింగ్ యూ దీస్ నేమ్స్ హియర్ ఇట్‌సెల్ఫ్. సమ్ ఆఫ్ దోస్ నేమ్స్ ఆర్ పురాణ కశ్యప్, మక్కలి గోసాల్, అజీత్, ఫకుడా కచయన్, నిగ్రంథిస్ అండ్ సంజయ్ బేలాతిపుర. These are the names that are mentioned in the book that is known as శ్రమణ ఫాల సూత్ర. ఓకే. శ్రమణ పాల సూత్ర అంటారు ఈ బుక్ పేరు. ఇంకా ఈ బుక్ గురించి కూడా ఈ లిటరేచర్ కూడా బుద్ధిస్ట్ లిటరేచర్‌లో పాయింట్ ఆఫ్ వ్యూలో అడగలేదు. బట్ ఇన్ ఫ్యూచర్ దే మైట్ ఆస్క్ యూ గివ్ అస్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పీపుల్ ఆర్ మెన్షన్డ్ ఇన్ శ్రమణ ఫాల సూత్ర అలా అడిగితే పురాణ కశ్యప, మక్కలి గోశాల, అజిత్ కేశకంబలి, పకుడ కచాయన్, నిర్గ్రంథి ఈస్ నథింగ్ బట్ మహావీర్ అండ్ సంజయ్ బేలాతిపుత్ర. సో, ఈ నేమ్స్ మీరు తెలిస్తే చాలా బావుంటది మీకు. రెస్ట్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద నోట్స్ ఈస్ నాట్ సో ఇంపార్టెంట్ ఫర్ అస్ విత్ రెస్పెక్ట్ టు ఆర్ ఎగ్జామ్స్. పురాణ కశ్యప ఈస్ సమ్‌వన్ హూ టాక్స్ అబౌట్ అమోరలిజం. యాస్ ఇన్ దేర్ ఈస్ నో గుడ్, దేర్ ఈస్ నో బ్యాడ్. అంటే మంచి చేస్తే మీకేదో రివార్డ్ ఒస్తది. చెడు చేస్తే ఏదో పనిష్మెంట్ ఒస్తది. అసలు ఇవన్నీ లేవు. దేర్ ఈస్ నో కాన్సెప్ట్ ఆఫ్ స్వర్గ. దేర్ ఈస్ నో కాన్సెప్ట్ ఆఫ్ నరకం. మనిషి ఉన్నాడు, పుట్టాడు, వెళ్ళాడు, పని చేశాడు, అయిపోయింది. దిస్ ఈస్ ది ఆర్గ్యుమెంట్ దట్ ఈస్ పుట్ ఫార్వర్డ్ బై పురాణ కశ్యప. నెక్స్ట్ పర్సన్ హూ వి ఆర్ టాకింగ్ ఈస్ మక్కలి గోశాల. మక్కలి గోశాల సేస్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ ప్రీడిస్టైన్డ్. అన్నీ ఇక్కడ రాసుంటాయి. ఇక్కడ ఏది రాసుంటే అదే జరుగుతది. కర్మఫల సిద్ధాంతం అంటాం గదా! అది మాట్లాడే పర్సన్ హి ఈస్ మక్కలి గోశాల. అజిత్ కేశకంబలి టాక్స్ అబౌట్ లోకాయతవాద ఆర్ మెటీరియలిజం, విచ్ మీన్స్ దట్ యూ ఆర్ లివింగ్ టుడే. టుడే యూ లివ్. Whatever you are earning today, it is important. Materialistic benefit is more than enough. We see all of this. Till yesterday I was talking about the Vedas, where we were talking about people should leave everything, they should go back to forest, అక్కడి నుంచి ఆ లైఫ్ దాటి వదిలేసి ముందుకెళ్ళిపోవాలి. ఇవన్నీ వేదిక్ లిటరేచర్ చెప్తుంటే సీ హౌ పీపుల్ ఆర్ క్వెషనింగ్. ఓకే. యూ కెన్ అండర్స్టాండ్ ది ఎసెన్స్ ఆఫ్ బుద్ధిజం, జైనిజం ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ కైండ్ ఆఫ్ కాంటెంట్. అంటే వీళ్ళేం ఆలోచిస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఆల్ దీస్ పీపుల్ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ వాట్ ఈస్ ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ అజిత్ కేశకంబలి, మక్కల్ గోశాల, ఎవ్రీబడి స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ ఈ లోకంలో ఇక్కడున్నది ఇంపార్టెంట్. ప్లీజ్ స్టార్ట్ లివింగ్ హ్యాపీలీ అంటిల్ యూ డై. దిస్ ఈస్ వన్ ఆర్గ్యుమెంట్ దట్ వాస్ పుట్ ఫార్వర్డ్ బై అజిత్ కేశకంబలి. నెక్స్ట్ సంజయ్ బేలాతిపుత్ర టాక్స్ అబౌట్ సందేహవాద. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ హిమ్ ఎవ్రీథింగ్ ఈజ్ అ డౌట్. అంటే ఇది అసలు ఇది ఉందా లేదా? నేను ఎగ్జామ్ క్లియర్ చేశానా లేదా? నేను అసలు చెప్పేది హిస్టరీయా కాదా? నేను ఎక్కడి నుంచైనా కాపీ కొడుతున్నానా? ఆల్ దీస్ కైండ్ ఆఫ్ స్కెప్టిసిజం. ఓకే. దిస్ కైండ్ ఆఫ్ స్కెప్టిసిజం ఈస్ కాల్డ్ అస్ సందేహవాద. ఈరోజు మనం మాట్లాడేప్పుడు వి విల్ టాక్ అబౌట్ వేరియస్ ఓరియంటేషన్స్ టు ఫిలాసఫీస్. దేర్ ఈస్ అ రీజన్ వై ఐ యామ్ టాకింగ్ అబౌట్ దీస్ థింగ్స్ ఇన్ అ బిట్ డీటెయిల్. ద రీజన్ ఈస్ దట్ జైనిజంలో దేర్ ఆర్ 2 ఫిలాసఫీస్ విచ్ ఈస్ అనేకాంతవాద్ అండ్ స్యాద్వాద్. స్యాద్వాద్, అనేకాంతవాద్ పైన ఆల్రెడీ క్వెషన్స్ వచ్చినాయి. కాబట్టి నెక్స్ట్ ఒకవేళ క్వెషన్ పేపర్‌ని టిపికల్‌గా కొంచెం లెవెల్ పెంచి అడగాలి అనుకుంటే దే కెన్ స్టార్ట్ ఆస్కింగ్ అబౌట్ ది శ్రవణ ఫాల ట్రెడిషన్స్. కాబట్టే నేను శ్రమణ ట్రెడిషన్స్ గురించి ఇంతసేపు టైం ఐ మీన్ ఆల్మోస్ట్ ఒక 12-13 మినిట్స్ తీసుకొని శ్రమణ ఫాల సూత్ర గురించి, శ్రమణ ట్రెడిషన్స్ గురించి మాట్లాడడానికి రీజన్ ఇది. సో, సందేహవాద ఈజ్ పుట్ ఫార్వర్డ్ బై సంజయ్ బేలాతిపుత్ర. దెన్ నిర్గ్రంథీస్ ఆర్ మహావీర్స్. ఓకే. సో, ఇంతవరకు తెలిస్తే చాలు. ఇంతకంటే డీటెయిల్‌గా మనం తెలుసుకోవాల్సిన నీడ్ లేదు. సో, శ్రమణ ఫాల సూత్ర ఆర్ శ్రమణ ట్రెడిషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ యామ్ గివింగ్ యూ సర్టెన్ నేమ్స్. నేను ఇంకొకసారి మీకు రివైజ్ చేపిస్తాను. ఇది ఇక్కడే రివైజ్ చేయించడానికి రీజన్ ఇది మీకు ఏ పీవైక్యూ బుక్‌లోనూ దొరకదు. బికాజ్ దిస్ ఈస్ నాట్ యెట్ ఆస్క్డ్ ఇన్ ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్. బట్ ఫ్యూచర్‌లో ఖచ్చితంగా అడగడానికి స్కోప్ ఎక్కువుంది. ఫస్ట్ పర్సన్ ఈస్ పురాణ కశ్యప. పురాణ కశ్యప టాక్స్ అబౌట్ అక్రియవాద. అక్రియవాద అంటే తప్పు, ఒప్పు, పనిష్మెంట్ లాంటివి ఏం లేవు. దిస్ ఈస్ కాల్డ్ యాస్ అక్రియవాద. నెక్స్ట్ ఈస్ మక్కలి గోశాల హూ టాక్స్ అబౌట్ నియతివాద. నియతి ఈస్ ప్రీ డెస్టినీ. ఎవ్రీథింగ్ ఈస్ ప్రీ డెస్టైన్డ్. ఏది రాసుంటే అదే జరుగుతది. నెక్స్ట్ ఈస్ అజిత్ కేశకంబలి టాక్స్ అబౌట్ లోకాయతవాద ఆర్ మెటీరియలిజం. నెక్స్ట్ ఈస్ పకుడా కచాయన్. పకుడా కచాయన్ టాక్స్ అబౌట్ శాశ్వతవాద ఆర్ ఎటర్నలిజం. ఎటర్నలిజం అంటే ఏంటంటే ఎటర్నలిజం ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ పర్మనెంట్. మ్యాటర్ ఈజ్ పర్మనెంట్. పెయిన్, ప్లెజర్ ఆల్ ఎగ్జిస్ట్. దే డోంట్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. ప్లీజ్ డోంట్ స్టార్ట్ థింకింగ్ మోర్ అబౌట్ దీస్ పీపుల్. వీళ్ళ ఆలోచన వైస్‌గా మనం ఆలోచిస్తే గనుక మనం మర్చిపోతాం. లెట్ అస్ స్టిక్ టు ఓన్లీ మెటీరియలిజం. ఫర్ అస్ ఎగ్జామ్ ఈజ్ రియల్, మెటీరియలిజం ఈజ్ రియల్. అంతకంటే ఎక్కువ వీళ్ళు మాట్లాడింది ఆలోచించొద్దు. జస్ట్ ఈ నేమ్, ఈ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. దెన్ ది అదర్ ఇంపార్టెంట్ పర్సన్ ఈస్ సంజయ్ బేలాతిపుత్ర హూ టాక్స్ అబౌట్ సందేహవాద. ఓకే. సో, దీస్ ఆర్ ఇంపార్టెంట్.
అండ్ నేను మీకు నోట్స్ చూపించడానికి ఇంకొక రీజన్ ఏంటంటే ఐ వాంట్ టు షో యూ హౌ టు ప్రిపేర్ ది నోట్స్. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఐఎమ్ ప్రిపేరింగ్ మై నోట్స్, ప్రీ మ్యాచ్ ద ఫాలోయింగ్ విచ్ మీన్స్ దట్ ఈ టాపిక్‌లో ప్రీలిమ్స్ నుంచి క్వెషన్స్ వస్తాయి. మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వెషన్స్ వస్తాయి. మీరు ఎక్కడికక్కడ ఏ టాపిక్ చదువుతున్నా గూడా, మీరు ఎప్పుడైనా గానీ స్టడీ ఆల్వేస్ ఇన్ ది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో, ఇవి మీకు ఎగ్జామ్‌లో ఎక్కడ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే టాపిక్ పైన ఐ రోట్ ఎ క్వెషన్ ఫర్ మైసెల్ఫ్. సీ దిస్ యూ లెట్ us ఐ విల్ నాట్ డిస్కస్ అబౌట్ దిస్ క్వెషన్. ఐ విల్ జస్ట్ టాక్ టు యూ అబౌట్ హౌ యూ ప్రిపేర్ a notes. The question is, 6th century BC is a period of cultural revolution. Discuss how the cultural revolution influenced the society. అంటే వన్స్ నేను ఈ టాపిక్ అంతా కంప్లీట్ చేస్తే ఐ ప్రిపేర్డ్ అ నోట్ వేర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ వాట్ కైండ్ ఆఫ్ క్వెషన్స్ దట్ కెన్ బి ఆస్క్డ్ ఇన్ మై ప్రిలిమ్స్ ఎగ్జామ్, వాట్ కైండ్ ఆఫ్ క్వెషన్స్ దట్ దే కెన్ ఆస్క్ అస్ ఇన్ మెయిన్స్ ఎగ్జామ్. సో ఎప్పుడైనా గానీ మీరు నోట్స్ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఇఫ్ యూ సీ దిస్ నోట్స్ ప్రాపర్‌లీ, దేర్ ఈస్ వన్ పార్ట్ విచ్ ఈస్ రిటెన్ ఇన్ ది రఫ్ వర్క్. సో ఎప్పుడైనా మీరు ఏ నోట్స్ అయినా ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు ప్లీజ్ మెయింటైన్ 2 పార్ట్స్ ఇన్ యువర్ నోట్స్. వన్ పార్ట్ ఈస్ అ రఫ్ వర్క్, వన్ పార్ట్ ఈస్ ది యాక్చువల్ నోట్స్. సో దిస్ ఈస్ హౌ యూ రైట్ ఎ నోట్స్. This is all about the Shramana traditions which is not there in our previous year questions book. Now I am coming to the core topics of our subject today, that is Buddhism and Jainism. Buddhism and Jainism are very 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 important. ఇప్పటి వరకు తీసుకున్న అన్ని రకాల ఎగ్జామినేషన్స్, యూ టేక్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్, యూ టేక్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్, యూ టేక్ యూపీఎస్సీ ఎగ్జామ్స్, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ స్టేట్ సర్వీసెస్ ఎగ్జామ్స్, ప్రతి చోట కూడా బుద్ధిజం, జైనిజం ఆర్ ఫేవరెట్ టాపిక్స్. ఏన్షియంట్ హిస్టరీలో బుద్ధిజం అండ్ జైనిజం మీద ఖచ్చితంగా ఏదో ఒక పేపర్‌లో క్వెషన్స్ వస్తూనే ఉంటాయి. ఈవెన్ సీజీఎల్ 2025లో కూడా ఎవరో ఒకళ్ళ షిఫ్ట్‌లో ఖచ్చితంగా బుద్ధిజం, జైనిజం పైన క్వెషన్ పక్కా పడతది. అంత ఇంపార్టెంట్ ఈ టాపిక్. ఫస్ట్ మనం జైనిజంతో స్టార్ట్ చేద్దాం. బుద్ధిజం, జైనిజం 2 కూడా దీస్ ఆర్ ది ఔట్‌కమ్స్ ఆఫ్ శ్రమణఫాల ట్రెడిషన్స్ ఆర్ శ్రమణ ట్రెడిషన్స్, దట్ ఈస్ క్వెషనింగ్ ట్రెడిషన్స్. అందుకే మీరు చూడండి బుద్ధిజం ఆర్ వర్ధమాన్ మహావీర్ ఫర్ దట్ మ్యాటర్, ఆర్ సారీ, బుద్ధిజం గౌతమ్ బుద్ధ గాని, జైనిజం వర్ధమాన్ మహావీర్ గాని ఇద్దరు గూడా కింగ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చారు. విచ్ మీన్స్ క్షత్రియ క్లాన్ స్టార్టెడ్ క్వెషనింగ్ ది ఎగ్జిస్టింగ్ ఆర్డర్ అండ్ క్షత్రియ క్లాన్ స్టార్టెడ్ ప్రపోజింగ్ ఎన్ ఆల్టర్‌నేటివ్ ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు ది ఎగ్జిస్టింగ్ వేదిక్ కల్చర్. సో, ఇది జైనిజంకి బేసిక్ ఇంట్రొడక్షన్. జైనిజంలో టైప్స్ ఆఫ్ క్వెషన్స్‌లో తీర్థంకరాస్ అని ఉంటారు. తీర్థంకరాస్ అనేది ఫౌండర్స్ ఆఫ్ జైనిజం. వీళ్ళ పైన వెయిటేజ్ చాలా ఎక్కువ. ఫస్ట్ తీర్థంకర ఎవరు? లాస్ట్ తీర్థంకర ఎవరు? 23rd ఎవరు? 24th ఎవరు? ఇలాంటి క్వెషన్స్ అడుగుతారు. అండ్ తీర్థంకరాస్‌కి ఇగో 1, 23, 24 అడుగుతారు ఎప్పుడు ఎగ్జామ్‌లో. ఎందుకంటే ఈ ముగ్గురికి ఎవిడెన్సెస్ ఉన్నాయి. వీళ్ళ ముగ్గురు ఎవరు అనే దానికి దేర్ ఆర్ లిటరరీ ఎవిడెన్సెస్. మిగతా తీర్థంకరాస్‌కి అలాంటి ఎవిడెన్సెస్ లేవు. సో, తీర్థంకరాస్ గురించి అడుగుతారు. తీర్థంకరాస్ సింబల్స్ ఏంటి అని అడుగుతారు. మహావీర్ లైఫ్‌లో జరిగిన ఈవెంట్స్ అన్నీ ఇంపార్టెంటే. మహావీర్ కైవల్య ఎక్కడ వచ్చింది? ఎక్కడ పుట్టాడు? ఎక్కడ నిర్వాణ వచ్చింది? ఎక్కడ మాట్లాడారు? ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. అండ్ ది కోర్ కాన్సెప్ట్స్ ఆఫ్ వర్ధమాన్ మహావీర్, అంటే వర్ధమాన్ మహావీర్ ఐడియాస్ ఏంటి? అసలు కర్మ సిద్ధాంతం కరెక్టా? రాంగా? కైవల్య అంటే ఏంటి? మనిషికి ప్రాబ్లమ్స్ ఎందుకొస్తాయి? తల్లేఖన్ అంటే ఏంటి? ఇట్లాంటి ఫిలాసఫికల్ టాపిక్ పైన కూడా ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్‌లో అడుగుతున్నారు. ది వెయిటేజ్ దట్ దే ఆర్ గివింగ్ ఆన్ ఫిలాసఫీ టాపిక్ ఈస్ ద రీజన్ వై ఐ హావ్ స్పోకెన్ అబౌట్ Shramana traditions in such a detail, consuming your first 15 minutes of the lecture. Next, sacred text పైన అడుగుతారు. Text is very very important. Then there are certain caves, festivals. These are the peripheral areas, but there are questions regularly being asked. Now the index of the topic. ఫస్ట్ అసలు మనం ఆరిజిన్ ఎవరు, ఇది ఎలా వచ్చింది జైనిజం అనేది మాట్లాడతాం. దెన్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ మహావీర్. Then we will talk about the Tirthankaras. Tirthankarasలో ఎగ్జామ్‌లో దిస్ టేబుల్ ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్. వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ టేబుల్ ఇది. దెన్ దేర్ ఆర్ డాక్ట్రిన్స్ దట్ ఆర్ పుట్ ఫార్వర్డ్ బై జైనిజం. దెన్ దేర్ ఆర్ సర్టెన్ సెక్షన్స్ ఆఫ్ జైనిజం. జైనిజం కూడా విడిపోతది. ఐ విల్ టెల్ యూ హౌ ఇట్ హ్యాపెండ్. దెన్ వీ విల్ టాక్ అబౌట్ లిటరేచర్ అండ్ 2 అండ్ 3 సెకండ్ అండ్ థర్డ్ జైన్ కౌన్సిల్స్. కౌన్సిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కౌన్సిల్స్ ఇంపార్టెంట్. కౌన్సిల్స్ పైన మల్టిపుల్ టైమ్స్ క్వెషన్స్ అడిగారు. దెన్ వీ విల్ లుక్ ఎట్ ఫెస్టివల్స్ అండ్ దెన్ వెరీ ఇంపార్టెంట్ సైట్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు జైనిజం. దెన్ దెర్ ఇస్ అ లిస్ట్ ఆఫ్ ఆల్ ద తీర్థంకరస్. ఫైనల్లీ ఐ విల్ టాక్ టు యూ అబౌట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అనేకాంతవాద్ అండ్ స్యాదవాద్. ఇది జైనిజం టాపిక్‌లో మనకున్న ఇండెక్స్. ఇప్పుడు ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా వీ విల్ లుక్ ఎట్ ది టాపిక్స్. ఫస్ట్ ఇస్ ఆబ్వియస్లీ జైన్ మహావీర్ బర్త్ ఎక్కడ? మహావీర్ వాస్ బోర్న్ ఎట్ కుండల్గ్రామ్ నియర్ వైశాలి ఇన్ బీహార్. దిస్ ఈస్ ఇంపార్టెంట్.
ఫాదర్, మదర్ ఆర్ ఇంపార్టెంట్. ఇవి అడుగుతారు ఎగ్జామ్‌లో. ఫాదర్ ఈజ్ సిద్ధార్థ ఇంక్లూడింగ్ ఏ క్లాన్ అని గూడా అడుగుతారు. ఫాదర్ ఈజ్ సిద్ధార్థ హూ ఈస్ ఫ్రమ్ జ్ఞాత్రిక క్లాన్. హి ఈస్ ఎ క్షత్రియ చీఫ్. మదర్ ఎవరు? మదర్ ఈజ్ త్రిశిల. షీ ఈస్ ఎ లిచ్చవి ప్రిన్సెస్. ఇది కూడా అడుగుతారు. ప్లీజ్ బీ వెరీ కాషియస్ హియర్. ఫాదర్, మదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏ క్లాన్ అనే దగ్గర నుంచి క్వెషన్స్ అడుగుతున్నారు. దిస్ టేబుల్ ఈస్ వెరీ రెలెవెంట్ అండ్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్ ఫర్ యూ. The birth happens at Kundalagram or Kundagram near Vaishali, Bihar. Father is Siddhartha. He is a Kshatriya chief of Gnatrika clan. Mother is Trishala. Trishala is Lichavi queen. And ఏ ఏజ్‌లో ఆయన ఇల్లు వదిలేసి వచ్చాడు అని అడుగుతారు. వర్ధమాన్ మహావీర్ లెఫ్ట్ హోమ్ వెన్ హీ వాస్ 30 ఇయర్స్. గౌతమ్ బుద్ధ లెఫ్ట్ హోమ్ వెన్ హీ వాస్ 29 ఇయర్స్. ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఇది అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ. నెక్స్ట్ ద మీనింగ్ ఆఫ్ కైవల్య. కైవల్య అంటే జ్ఞాన ప్రాప్తి. సో ఫర్ వర్ధమాన్ మహావీర్ కైవల్య హ్యాపెండ్ అట్ జంబికా గ్రామ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రిజుపాలికా రివర్. దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఈ టేబుల్‌లో ఉన్న ప్రతి వర్డ్ ఇయర్‌తో సహా ఇంపార్టెంటే. ఇయర్ నంబర్స్‌తో సహా మక్కి టు మక్కి దిస్ టేబుల్ ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్. దెన్ హి అటెండ్ నిర్వాణ అట్ పావాపురి ఇన్ బీహార్ ఇన్ 468 BC. He was born on 540 BC and he attained Nirvana at 468 BC. Now with respect to Tirthankaras, ఈ 3 Tirthankaras ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌లో మల్టిపుల్ టైమ్స్ అడిగారు. సో Tirthankaras, ఫస్ట్ Tirthankara of Jain is Rishabhanath. His symbol is bull. This is important, including symbols. ఈ టేబుల్‌లో కూడా ప్రతి వర్డ్ ఈ 3 కాలమ్స్‌లో ఇంపార్టెంటే. రిషభనాథ్ ఫస్ట్ తీర్థంకర బుల్. పార్శ్వనాథ్ 23rd తీర్థంకర సర్పెంట్ ఈస్ ద సింబల్ పాము. మహావీర్ 24th తీర్థంకర లయన్ ఈస్ ద సింబల్. సో దీస్ ఆర్ ద 3 మేజర్ తీర్థంకరస్. రైట్. నెక్స్ట్ డాక్ట్రిన్స్ అండ్ బిలీఫ్స్. అసలు జైనిజం ఏం నమ్ముతుంది? జైనిజం బిలీవ్స్ ఇన్ 3 జ్యువెల్స్. అంటే 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఒక మనిషికి లైఫ్‌లో ఉండాలి అని చెప్తది జైనిజం. మనం లైఫ్‌లో ఏది అచీవ్ చేయాలన్నా గానీ 3 రకాల థింగ్స్ మనకుండాలి. ఫస్ట్ రైట్ ఫెయిత్ ఉండాలి. 2 రైట్ నాలెడ్జ్ ఉండాలి. రైట్ కాండక్ట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ సమ్‌వన్, యూ నీడ్ టు హావ్ రైట్ ఫెయిత్ ఇన్ ద పర్సన్ హూ ఈస్ టీచింగ్ యూ. అండ్ సెకండ్ థింగ్ యూ నీడ్ టు హావ్ ద రైట్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్. థర్డ్ ఈస్ యూ నీడ్ టు హావ్ ద రైట్ కైండ్ ఆఫ్ కాండక్ట్. సో దీస్ ఆర్ ది 3 రత్నాస్. సమ్యక్ దర్శన్. దర్శన్ అంటే ఫిలాసఫీ ఆర్ ఫెయిత్ ఆర్ థాట్. సమ్యక్ జ్ఞాన, సమ్యక్ చరిత్ర. ఈ 3 రత్నాస్ ఏంటి అని అడుగుతారు మిమ్మల్ని ఎగ్జామ్‌లో. దెన్ వర్ధమాన్ మహావీర సేస్ దట్ ఎవ్రీవన్ హూ ఈస్ ఎ మాంక్ షుడ్ ఫాలో ఆర్ షుడ్ టేక్ 5 వౌస్. ఈ 5 పాటించాలి అని చెప్తాడు వర్ధమాన్ మహావీర్. ఫర్ ఎగ్జాంపుల్ అహింస, నాన్ వైలెన్స్, నో అసత్య నాట్ సత్య, అసత్య. ఓకే. అబద్ధం చెప్పకూడదు. ట్రూత్ కాదిది. సో అసత్య అనొద్దు. ఓకే. వైలెన్స్ చేయొద్దు. అబద్ధం చెప్పొద్దు. దొంగతనం చేయొద్దు. బ్రహ్మచర్య పాటించండి. బ్రహ్మచర్య హాస్ బీన్ యాడెడ్ బై వర్ధమాన్ మహావీర్. అపరిగ్రహ టాక్స్ అబౌట్ నాన్ పొసెషన్. సో వైలెన్స్ చేయొద్దు. దిస్ ఇస్ ద రీజన్ వై దే ఆర్ వెజిటేరియన్ కమ్యూనిటీస్. అబద్ధం ఆడొద్దు. అస్తేయ మీన్స్ దొంగతనం చేయొద్దు. అపరిగ్రహ మీన్స్ నాన్ పొసెషన్ విచ్ మీన్స్ యూ షుడ్ బి డిటాచ్డ్ టు ద వరల్డ్లీ ప్రెషర్స్. డిటాచ్‌మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఆల్ దీస్ రిలీజియన్స్, శమణ పరంపర అన్నీ చెప్పేది ఏంటి అంటే మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ ఆర్ బికాస్ ఆఫ్ అటాచ్‌మెంట్స్ అండ్ మెటీరియల్ డిజైర్స్. వన్స్ మనం ఈ అటాచ్‌మెంట్స్‌ని వదిలేసుకుంటే మన ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయని చెప్తే 2 రిలీజియన్స్. బుద్ధిజం అదే చెప్తది. జైనిజం కూడా అదే చెప్తది. సో అపరిగ్రహ అండ్ దెన్ బ్రహ్మచర్య. ఇఫ్ యూ సీ ప్రాపర్‌లీ there are certain temples, Hindu temples, which have lot of erotic structures such as Ajanta and Ellora. The reason for the erotic structures on those Vaishnavite and Shaivite temples is because once Buddhism and Jainism చాలా కాలం పాటు చాలా బాగా ఫ్లరిష్ అవుతాయి. బుద్ధిజం అండ్ జైనిజం ఫ్లరిష్ అయినంత కాలం యాజ్ బుద్ధిజం అండ్ జైనిజం ప్రమోటెడ్ సెలిబసీ అంటే బ్రహ్మచర్యాన్ని ప్రమోట్ చేయడం వల్ల పాపులేషన్ ఆల్సో స్టార్టెడ్ గోయింగ్ డౌన్ డ్రాస్టికలీ టు అన్ ఎక్స్టెంట్. కాబట్టి హిందూ రిలీజన్ తనని తాను మార్చుకుని బెటర్ వెర్షన్‌లో బయటకొచ్చిన తర్వాత హిందూ రిలీజన్ వాంటెడ్ టు ప్రమోట్ ది ఇంటిమేట్ లైఫ్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్. దిస్ ఈస్ ద రీజన్ వై వి సీ lot of erotic images on caves such as Ajanta, Ellora, or for that matter ancient Hindu temples మీద erotic structures and images ఉండడానికి రీజన్ ఏంటంటే దిస్ ఈస్ ద రీజన్. దే వాంటెడ్ టు రిమైండ్ పీపుల్ దట్
Karma is also one purushartha in life. Karma is also a part of life. So that is the reason between this is how overall society or our religions have evolved. ఇవన్నీ ఒక pattern basis లో చూస్తే that is a beauty that we can always appreciate. So Jainism talks about five great vows in life. Five great vows are very important. Three Ratna are also important. Right faith, right knowledge, and right conduct. It's chala important. Next, this line is important. Karmavada. Jainism believes in the concept of karma, whereas Buddhism does not believe in the concept of karma. So Jainism believes in karma, and in Jainism, Kaivalya is attaining supreme knowledge. Then there is one ritual in Jainism which is called as Sallekhana. There is one Mauryan king who participated in this process of Sallekhana, which we will look at in tomorrow's lecture. Sallekana means వాలంటరీగా ఫాస్ట్ చేయడం. ఫాస్టింగ్ అంటూ డెత్ ఈస్ కాల్డ్ as సల్లేఖన. నెక్స్ట్ దేర్ ఆర్ టూ ఫిలాసఫీస్ విచ్ ఆర్ నోన్ as అనేకాంతవాద్ అండ్ స్యాద్వాద్. ఇది నేను లాస్ట్లో మాట్లాడతాను జైనిజం ఎండ్లో. నెక్స్ట్ సెక్స్ ఆఫ్ జైనిజం. What happens is that this is a story. If there is any Jain who is watching this video, and if there is any mistake that I am talking, kindly excuse me. I am not talking to offend anybody's any kind of religious practices. నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్లో నేను చెప్తున్నాను. ఇట్ ఈస్ సెడ్ దట్ వన్స్ దేర్ వాజ్ అ లార్జ్ ఫెమైన్. ఒక పెద్ద ఫెమైన్ జరిగింది నార్త్ ఇండియాలో. అలా ఫెమైన్ జరిగిన తర్వాత కొందరు జైన్స్ భద్రబాహు అనే ఒక జైన్ మాంక్ లీడర్షిప్లో దే స్టార్టెడ్ మైగ్రేటింగ్ అవే. యాజ్ దే స్టార్టెడ్ మైగ్రేటింగ్ అవే, జైన్ పీపుల్ అనే వాళ్ళు రెండు సెక్స్కి విడిపోయారు. మైగ్రేట్ అయ్యి వెళ్ళిన వాళ్ళేమో పాత జైన్ పద్ధతుల్ని ఫాలో అయ్యారు. పాత జైన్ పద్ధతుల ప్రకారం జైన్స్ దే డిడ్ నాట్ ఈవెన్ వేర్ క్లాత్స్. వాళ్ళకి 4 దిక్కులే వాళ్ళకి వస్త్రాలనమాట. సో, దే డోంట్ వేర్ ఎనీ క్లాత్స్. సో, సౌత్ ఇండియాకి ఒక సెక్షన్ ఆఫ్ జైన్స్ మైగ్రేట్ అయ్యి వచ్చేసారు. సౌత్ ఇండియాకి మైగ్రేట్ అయ్యి వచ్చేసిన జైన్స్ ఒరిజినల్ జైన్ ఫిలాసఫీ, ఒరిజినల్ మహావీర్‌నే ఫాలో అయ్యారు. సో, దే డు నాట్ వేర్ ఎనీ క్లోత్స్ అండ్ ఫర్ దెమ్ ది డైరెక్షన్స్ అంటే దిక్కులే వాళ్ళకి క్లాత్స్ అనమాట. వాళ్ళని దిగంబర్స్ అంటారు. సో, దిగంబర్స్ డు నాట్ వేర్ ఎనీ క్లాత్ అండ్ ఫర్ దెమ్ స్కై ఇట్‌సెల్ఫ్ ఈస్ దేర్ క్లాత్. So Digambar is one sect of Jains who are nude. They don't accept women into their monastery, and they believe that Vardhaman Mahavir also never married. And there is one more sect that remained in North India. North India lo undipoyina vallu they started wearing cloths, and they slightly modernized the monastery or the monastic order. So they started wearing a white cloth. White cloth వేసుకోవడం స్టార్ట్ చేశారు కాబట్టి they started calling themselves as Shvetambars. So Shvetambar are white clad people. They started allowing women into the monastic order, and they agreed that Mahavir married before renunciation. So these are the two sects within the Jainism. If there is any factual error that happened with respect to narrating this part of the story, I am extremely sorry for all the Jains who are watching this video. Right? So this is about sects of Jainism. Next is literature. లిటరేచర్ పరంగా కొన్నిసార్లు క్వశ్చన్స్ అడుగుతారు. ఎస్పెషల్లీ ఈ వర్డ్ అంగాస్ ఏ రిలీజియస్ టెక్స్ట్ అని అడుగుతారు. అంగాస్ ఆర్ జైన్ టెక్స్ట్, వేరాస్ దేర్ ఇస్ అ వర్డ్ కాల్డ్ as a pitaka. Pitakas are Buddhist texts. Pitakas are Buddhist texts, whereas Angas are Jain texts. The language in which these are written is Prakrit, especially Ardhamagadi. There are various dialects within the Prakrit. అందులో అర్ధమాగధి ఒక డైలెక్ట్. సో అర్ధమాగధి డైలెక్ట్లో రాసి ఉన్నాయి జైన్ టెక్స్ట్ అని. దెన్ దెర్ ఆర్ ది అదర్ వర్డ్స్, అదర్ బుక్స్ విచ్ ఆర్ ఉపాంగాస్, సూత్రాస్ అండ్ ఛేడ సూత్రాస్. ఇవి కూడా జైన్ టెక్స్ట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు 4 ఆప్షన్స్ ఇచ్చేసి దానిలో అంగాస్, పిటాకాస్, సంహితాస్ అండ్ వన్ మోర్ వర్డ్ ఏమన్నా ఇచ్చి దీంట్లో ఏది జైన్ టెక్స్ట్ అని అడుగుతారు. ది ఆన్సర్ ఇస్ అంగాస్. అంగాస్, ఉపాంగాస్, సూత్రాస్ అండ్ ఛేడ సూత్రాస్. ఆల్ దీస్ 4 ఆర్ జైన్ టెక్స్ట్. Next important thing that is there in Jains is Jain Council. Jain Council is also known as their Jain councils are important. Jain councils అంటే వన్స్ వర్ధమాన్ మహావీర్ చనిపోయిన తర్వాత ఆయన చనిపోవడం యాజ్ ఇన్ వన్స్ హీ అటైన్డ్ సాల్వేషన్, ఆయన టీచింగ్స్ అన్నిటిని ఒక దగ్గర ప్రాపర్గా రాసి కోడిఫై చేయడానికి వేరియస్ జైన్స్ స్టార్టెడ్ కమింగ్ టుగెదర్ అండ్ వేరియస్ జైన్స్ స్టార్టెడ్ రైటింగ్ దోస్ థింగ్స్ టుగెదర్. అలా పీపుల్ అందరూ అంటే మాంక్ లీడర్స్ అందరూ కూర్చుని కలిసి అవి రాసే ప్రాసెస్ని వి కాల్ ఇట్ యాజ్ అ జైన్ కౌన్సిల్. మొత్తం 3 జైన్ కౌన్సిల్స్ జరిగినాయి.
ఫస్ట్ జైన్ కౌన్సిల్ హ్యాపెండ్ ఇన్ పాటలీపుత్ర. సెకండ్ అండ్ థర్డ్ జైన్ కౌన్సిల్ హ్యాపెండ్ ఇన్ వల్లభి ఆఫ్ గుజరాత్. దీంట్లో హెడ్ ఎవరు అని అడుగుతారు. ఫస్ట్ జైన్ కౌన్సిల్ వాజ్ హెడెడ్ బై స్థూలభద్ర. సో ఇద్దరు సెయింట్స్ అన్నా కదా, వన్ సెయింట్ ఇస్ భద్రబాహు, ది అదర్ ఇస్ స్థూలభద్ర అని. భద్రబాహు భద్రబాహు మైగ్రేటెడ్ టు సౌత్ ఇండియా అండ్ భద్రబాహు is the head of the Digambara sect, whereas Stulabhadra is the head of Shwetambar sect. So they started compiling the oral teachings. ఇలా 3 councils జరిగినాయి. ఫస్ట్ కౌన్సిల్ పాటలీపుత్ర, సెకండ్ కౌన్సిల్ వల్లభి, థర్డ్ కౌన్సిల్ ఆల్సో హ్యాపెండ్ ఇన్ వల్లభి. Now next important occasion is called as, next important topic that we study is Jain festivals. Jain festivals, so there is one beautiful festival in Jains which is called as Paryushan Parv, or దాన్ని ఏమంటారంటే ప్రాయశ్చిత్తం చేసుకునే ఒక ఫెస్టివల్ లాంటిది. సో ఆన్ దీస్ ఫెస్టివల్ ఎవ్రీబడి సీక్ ఫార్గివ్నెస్. అంటే ఇవాల్టి వరకు నేను నా లైఫ్లో ఎవరినైనా కనుక హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ సారీ అని చెప్పేసి వాళ్ళు దే టెల్ సారీ. వీ ఆల్సో సెలబ్రేట్ దిస్ ఆన్ ది ఒకేషన్ ఆఫ్ దసరా వెన్ వీ గివ్ జమ్మి ఆకులు. జమ్మి ఆకులు ఇచ్చి మిచ్చామి దుక్కుదం అని చెప్తారు జైన్స్ అయితే. మనం నార్మల్‌గా సారీ లాంటిది చెప్తాము. సో దిస్ ఈస్ అన్ ఒకేషన్ వేర్ పీపుల్ సే మిచ్చామి దుక్కదం. అంటే నేను నిన్ను ఎప్పుడైనా గనక హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ సారీ అని చెప్పి ఐఎమ్ సీకింగ్ యువర్ ఫార్‌గివ్‌నెస్ అని అడుగుతారనమాట. దిస్ ఫెస్టివల్ ఆఫ్ జైన్స్ ఈస్ నోన్ యాస్ పర్యూషన్ పర్వ్. దిస్ ఈస్ వన్ ఫెస్టివల్. మహావీర్ జయంతి అందరికీ తెలిసిందే. Then the Samvatsari is the day, the last day of Paryushan Parv, where people ask for forgiveness. So Michami Dukkadam అని చెప్పేసి they ask for forgiveness. So ఈ Paryushan Parv is important. And there is one more culture, or there is one more old habit in Jains which is called as Sallekan. ఇవాళ ఎవరు సల్లేఖన్ చేయట్లేదు, బట్ people who practice extreme form of Jainism, for them ది రియల్ సాల్వేషన్ కమ్స్ వెన్ దే డూ సల్లేఖన్. సల్లేఖన్ ఏంటి అంటే వాళ్ళ లైఫ్‌లో లాస్ట్ స్టేజెస్‌లోకి వచ్చేసిన తర్వాత దే విల్ నాట్ ఈట్ ఎనీథింగ్ అండ్ దే జస్ట్ సింప్లీ అండర్‌గో ఫాస్టింగ్. సో అలా ఫాస్టింగ్ చేస్తూ మెల్లగా దే అటైన్ సాల్వేషన్. సో దట్ ఈస్ కాల్డ్ యాస్ సల్లేఖన్. దేర్ ఈస్ వన్ వెరీ ఫేమస్ మౌర్యన్ కింగ్ హూ డిడ్ సల్లేఖన్. అబౌట్ హిమ్ ఐ విల్ టెల్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. అది కూడా ప్రీవియస్ ఇయర్ క్వెషనే, చాలా సార్లు అడిగారు. నెక్స్ట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ సైట్స్ ఆఫ్ జైన్స్. జైన్ సైట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పావాపురి, కుండలగ్రామ్, శ్రావణ్ బెల్గోలా ఈజ్ ఇంపార్టెంట్. శ్రావణ్ బెల్గోలాలో దెర్ ఇస్ అ వెరీ హెవీ స్టాట్యూ కాల్డ్ as గోమతేశ్వర్ స్టాట్యూ ఆర్ బాహుబలి స్టాట్యూ. I will show you this statue right now in the class. Bahubali statue of Gomateshwar. This is a very famous statue which is there. So this statue is called as Gomateshwar statue. Just a moment. So this statue which is there in Shravan Belgola is known as Gomuteshwar statue. This is a very famous statue of Bahubali. దిస్ ఈస్ ఇన్ శ్రావణ్ బెల్గోలా ఆఫ్ కర్ణాటక. ఇంతలా చూపించడానికి రీజన్, ఇది ఎగ్జామ్లో అడగడానికి చాలా స్కోప్ ఉంది. స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడగొచ్చు మిమ్మల్ని. నెక్స్ట్ ఇస్ మౌంట్ ఆబు. మౌంట్ ఆబులో ఉన్నవి దిల్వారా టెంపుల్స్ అంటాం. ఇట్ ఈస్ ఇన్ రాజస్థాన్. నెక్స్ట్ పలిటానా టెంపుల్స్, అగైన్ జైన్ టెంపుల్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ గుజరాత్. దెన్ యూ హ్యావ్ Bandar caves. Bandar caves are in Maharashtra. They are also ancient Jain cave complexes. Now, the reason why cave complexes or cave temples are famous for Buddhism and Jainism is because monks ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి తిరిగే టైంలో ఇన్ ద రైనీ సీజన్ దే వుడ్ స్టే ఇన్ ది కేవ్స్. ద కేవ్స్లో ఉన్నప్పుడు దే యూస్ టు డూ దేర్ రెగ్యులర్ యాక్టివిటీస్ అండ్ మొనిస్టిక్ యాక్టివిటీస్ అన్ని, మెడిటేషన్ అవన్నీ అక్కడ చేసేవాళ్ళు. కాబట్టి స్లోగా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం కేవ్స్లోనే టెంపుల్స్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అయినాయి. సో దిస్ ఈస్ క్విక్ రివిజన్ పార్ట్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్. జినా, ఎనీబడి హూ కాంకరర్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిజైర్స్ ఇస్ కాల్డ్ as జీనా. కైవల్య అంటే లిబరేషన్. తీర్థంకర అంటే వన్ హూ షోస్ ద పాత్ ఆఫ్ సాల్వేషన్. సల్లేఖన ఇస్ అ హోలీ ఫాస్టింగ్. అహింస తెలుసు. దెన్ సిద్ధ అంటే సిద్ధ ఇస్ ఎ పర్సన్ హూ అటైన్డ్ ది లిబరేషన్, హూ అటైన్డ్ దేర్ లిబరేషన్ ఆర్ ఎన్లైటన్మెంట్ ఈస్ కాల్డ్ as సిద్ధ. So the process or the ultimate step of attaining the success is called as Siddhi. Now, Tirthankaras. There are 24 Tirthankaras. 24 కి 24 నేమ్స్ అడగరు మిమ్మల్ని ఎగ్జామ్లో. స్టిల్ ఐ హ్యావ్ గివెన్ దిస్ లిస్ట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని అడిగే ఛాన్స్ ఉన్నాయి. రిషభనాథ్ ఫస్ట్ తీర్థంకర, ద సింబల్ ఇస్ బుల్. ఇది ఖచ్చితంగా తెలియాలి.
నెక్స్ట్ 'నేమినాథ్ 22' కాంచ్ అంటే మన శంఖం లాంటిది. కాంచ్ షెల్ అనమాట. 23 పార్శ్వనాథ్ సర్పెంట్. 24 మహావీర లయన్. These 4 are enough. These 4 are extremely important. 1 Rishabhnath, next 22 Neminath, 23 Parshvanath, 24 Mahavir. వీళ్ళ సింబల్స్ Rishabhnath is bull, Neminath is conch, Parshvanath is a serpent, and then Mahavir is a lion. ఈ సింబల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ సింబల్స్ అడగడానికి చాలా సార్లు స్కోప్ ఉంది. Now I will tell about the two major philosophies of Jainism. There are two very very interesting philosophies of Jainism. దీని గురించి మరీ ఎక్కువ ఆలోచించినా కూడా బుర్ర పాడైపోద్ది. వన్ ఈజ్ కాల్డ్ యాజ్ అనేకాంతవాద్. అనేకాంతవాద్ ఏం చెప్తదంటే అన్నీ కరెక్టే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది లెట్స్ సే ఐ విల్ డూ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ లైవ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇక్కడ ఒక మైక్ ఉంది. ఒకళ్ళొచ్చి ఇది మైక్ అనకుండా ఇది వైర్ అంటారు. కొందరొచ్చి ఇది మైక్రోఫోన్ అంటారు. కొందరొచ్చి బేస్ ప్లేట్ అంటారు. కొందరొచ్చిన తర్వాత వీటి బటన్స్ అంటారు. కొందరొచ్చి అవుట్ బటన్, ఇది గెయిన్ బటన్ అంటారు. అంటే దేర్ ఆర్ మెనీ వేస్ ఆఫ్ లుకింగ్ దిస్. నేను దీన్ని మైక్ అంటాను. మీరు దీన్ని మైక్రోఫోన్ అంటారు. ఒకళ్ళకి బేస్ ప్లేట్ కనిపిస్తది. ఒకళ్ళకి స్టాండ్ కనిపిస్తది. ఒకళ్ళకి బటన్స్ కనిపిస్తాయి. సో, అనేకాంతవాద ఫిలాసఫీ ఏం చెప్తదంటే దేర్ ఆర్ మెనీ వేస్ ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్ అండ్ ఎవ్రీబడీస్ వే ఈజ్ అబ్సల్యూట్‌లీ కరెక్ట్. మీరు కరెక్టే. నేను కరెక్టే. అందరం కరెక్టే అని చెప్తది. దట్ ఈస్ నోన్ యాస్ అనేకాంతవాద్. సో, ఎవ్రీవన్ ది అనేకాంతవాద్ సేస్ దట్ ట్రూత్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ కాంప్లెక్స్. You are seeing something in your point of view, you may be right. In my point of view, I may be right. నాకు తప్పు అనిపించింది మీకు తప్పు అనిపించకపోవచ్చు. మీకు తప్పు అనిపించింది నాకు తప్పు అనిపించకపోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు గూడా ఇంకొక సైడ్ ఖచ్చితంగా చూడాలి. ఇంకొక సైడ్ ఆలోచించాలి అని చెప్పేది అనేకాంతవాద్. చెప్పడానికి ఇంత సింపుల్‌గా ఉన్నా గానీ దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ మీనింగ్ ఇన్ ఇట్. అనేకాంతవాద్ ఈస్ ఎ ఫౌండేషన్ ప్రిన్సిపల్ బిట్వీన్ హార్మనీ అమాంగ్ రిలిజియన్స్. అసలు రిలిజియన్స్ అన్నీ ఎందుకు కొట్టుకు చస్తాయి? మీరు పెద్ద, నేను పెద్ద, మీరు కరెక్టా, నేను కరెక్టా అని కొట్టుకుంటాయి. బట్ ఇఫ్ పీపుల్ స్టార్ట్ ఫాలోయింగ్ అనేకాంతవాద ఫిలాసఫీ, దెన్ పీపుల్ విల్ రియలైజ్ దట్ నీ రిలీజియన్ చెప్పేది నీకు కరెక్ట్. నా రిలీజియన్ చెప్పేది నాకు కరెక్ట్. ఈవెన్ ఇద్దరు పర్సనాలిటీస్ కూడా నీది నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు కరెక్ట్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కరెక్ట్. సో, బేసికలీ అనేకాంతవాద్ ఈస్ అ ఫౌండేషన్ ఆఫ్ ది హార్మోనియస్ రిలేషన్‌షిప్ బిట్వీన్ పీపుల్. ఇది అనేకాంతవాద్. స్యాదవాద్ ఏం చెప్తదంటే, స్యాదవాద్ ప్రకారం దేర్ ఈస్ నో క్లారిటీ. స్యాదవాద్ ఈస్ ద మోస్ట్ కన్‌ఫ్యూజ్డ్ కైండ్ ఆఫ్ ఫిలాసఫీ. అంటే చదవడానికి కన్‌ఫ్యూజన్ అనే కాదు. స్యాదవాద్ ఇట్‌సెల్ఫ్ ఈస్ కన్‌ఫ్యూజన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూసారనుకోండి. ఇది టాయ్. ఈస్ దిస్ అ టాయ్ కార్ అంటే ఇట్ మే బి ట్రూ. ఇట్ మే బి ట్రూ. ఇట్ మే నాట్ బి ట్రూ. టాయ్ కార్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది నా భ్రమ అవ్వచ్చు. దీనికంటే ఇంకొంచెం మనం ఎక్కువ ఆలోచిస్తే మనకి పిచ్చి కూడా పట్టొచ్చు. సో, అది స్యాదవాద్. స్యాదవాద్ గురించి మరి ఎక్కువ ఆలోచించకండి. ఫిలాసఫీ గురించి కూడా మరీ ఎక్కువ ఆలోచించొద్దు. ఇంతవరకు చాలు. జైన్స్‌లో 2 రకాల ఫిలాసఫీస్ ఉంటాయి. వన్ ఈజ్ అనేకాంతవాద్. ది అదర్ ఈజ్ స్యాదవాద్. అనేకాంతవాద్ అంటే ఎవ్రీబడీ ఈజ్ ట్రూ. దేర్ ఆర్ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ ఎ థింగ్. స్యాదవాద్ సేస్ దట్ దేర్ ఈస్ నథింగ్ లైక్ దేర్ ఈస్ నో బైనరీ. సారీ. దేర్ ఈస్ నో ప్రిసైజ్ 0 ఆర్ ప్రిసైజ్ 1. దేర్ ఈస్ ఆల్‌వేస్ ఎయిదర్ అది 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 0.5 అవ్వచ్చు కానీ క్రిస్టల్ క్లియర్‌గా ఏమి లేదు అని చెప్పేది స్యాదవాద్. బట్ టుగెదర్ స్యాదవాద్ అండ్ అనేకాంతవాద్ ఎవ్రీథింగ్ సేస్ దట్ ప్లీజ్ బీ హంబుల్. యాక్సెప్ట్ మల్టిపుల్ ఒపీనియన్స్. డోంట్ ఆల్వేస్ థింక్ దట్ యూ ఆర్ ఓన్లీ కరెక్ట్. మన ఆలోచన మాత్రమే కరెక్ట్. మనకి తెలిసిందే కరెక్ట్. అవతల వాడు పిచ్చోడు అని అనుకోవడం తప్పు అనే 2 ఫిలాసఫీస్ కలిపి చెప్తాయి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ జైనిజం అండ్ వర్ధమాన్ మహావీర్. నెక్స్ట్ టాపిక్ దట్ వీ హావ్ టు లుక్ అట్ ఈస్ బుద్ధిజం. బుద్ధిజం పాయింట్ ఆఫ్ వ్యూలో దేర్ ఇస్ అ కంపారిటివ్ చార్ట్ హియర్. బుద్ధిజం బర్త్ ఇయర్ అగైన్ ఈ టేబుల్‌లో ఉన్న ప్రతి వర్డ్ యాజ్ ఇట్ ఈస్ పిన్ పాయింటెడ్‌గా ఇంపార్టెంట్. వర్ధమాన్ మహావీర్ బర్త్ ఇయర్ 540, గౌతమ్ బుద్ధ బర్త్ ఇయర్ 563. సో, ఇద్దరి పాయింట్ ఆఫ్ వ్యూలో గౌతమ్ బుద్ధ ఈజ్ ఓల్డర్, వర్ధమాన్ మహావీర్ ఈజ్ యంగర్. ప్లేస్ ఆఫ్ బర్త్ కుండలగ్రామ్ నియర్ వైశాలి, బీహార్. గౌతమ్ బుద్ధ వాస్ బోర్న్ ఇన్ లుంబిని, ప్రెజెంట్ డేస్ నేపాల్. మహావీర్‌కి ఫాదర్ సిద్ధార్థ, గౌతమ్ బుద్ధకి ఫాదర్ శుద్ధోదన. మహావీర్ వాళ్ళ మదర్ త్రిశల, బుద్ధ వాళ్ళ మదర్ మాయాదేవి. ఫాస్టర్ మదర్ మహావీర్‌కి ఎవరు ఫాస్టర్ మదర్ లేరు. బట్ గౌతమ్ బుద్ధ వాస్ రైజ్డ్ బై హర్ మదర్ కాల్డ్ హర్ ఫాస్టర్ మదర్ హూ ఇస్ మహాప్రజాపతి గౌతమి. సో, గౌతమి పెంచిన పుత్రుడు కాబట్టి గౌతమ బుద్ధ అంటారు. క్లాన్ ఇస్ జ్ఞాత్రిక క్లాన్. మహావీర్‌కి జ్ఞాత్రిక క్లాన్. గౌతమ్ బుద్ధకి శక్య క్లాన్. యెస్, ఈ క్లాన్స్‌తో సహా ఇంపార్టెంటే.
ప్రొనౌన్సియేషన్ ఈయన ఇల్లు వదిలేసి 30 ఏళ్ళకెళ్ళిపోతే, ఈయన ఇల్లు వదిలేసి 29వ ఏటనే వెళ్ళిపోయినారు. ఆహ్, జైనిజం మహావీర్ గాట్ ఎన్‌లైటన్‌మెంట్ ఇన్ జంబికా గ్రామ్ నియర్ రిజుపాలికా రివర్. వెయిరాస్ బుద్ధ గాట్ హిస్ ఎన్‌లైటన్‌మెంట్ ఎట్ అండర్ బోధ్ గయ ఐ మీన్ అట్ బోధ్ గయ అండర్ బోధి ట్రీ. నెక్స్ట్ ఇక్కడ మన జైనిజంలోనేమో ఎన్‌లైట్‌మెంట్ రావడాన్ని, నాలెడ్జ్ రావడాన్ని వి కాల్ ఇట్ యాస్ కైవల్య ప్రాప్తి. వేరాస్ ఇన్ బుద్ధ వి కాల్ ఇట్ యాస్ బోధి ప్రాప్తి ఆర్ అవేకెనింగ్. వన్స్ ఎన్‌లైట్‌మెంట్ వచ్చిన తర్వాత మహావీర్ తనను తను జినా అని అనుకున్నారు. జినా మీన్స్ సంబడీ హూ హాస్ కాంకర్డ్ ఆల్ హిస్ సెన్సెస్. వేరాస్ గౌతమ్ ఆర్ గౌతమ్ కాల్డ్ హిమ్సెల్ఫ్ యాస్ Buddha. Buddha also means that awakened soul. Okay. Next, main point of doctrine with respect to Jainism is three ratras: right faith, right knowledge, and right conduct. Then 5 things, that is non-violence, abaddham cheppoddu, dongatanam cheyoddu, materialistic beliefs undoddu. All these 5 beliefs that are there. And then the Jain philosophy talks about Anekantavada, and Jain philosophy believes in the doctrine of karma. Okay, karma siddhantan Jainism nammutadi. Whereas when it comes to Buddhism, Buddhism does not go with an extreme path. Buddhism extreme path జోలికి వెళ్ళకుండా Buddhism goes towards a middle path. ఓకే. అంటే కంప్లీట్‌లీ బ్రహ్మచర్య, కంప్లీట్‌లీ నాన్ వైలెన్స్ ఇంత హార్ష్ పాత్ కాకుండా కొంత రియలిస్టిక్ పాత్‌ని చూజ్ చేసుకుంటది బుద్ధిజం. అందుకే ఇఫ్ యూ సీ ప్రాపర్‌లీ జైనిజం కంటే ఎక్కువ బుద్ధిజం సర్వైవ్ అయింది. బుద్ధిజం థ్రైవ్ అయింది. ద రీజన్ ఈస్ బుద్ధిజం చూసెస్ ఎ మిడిల్ పాత్. సో మిడిల్ పాత్ బుద్ధిజం టాక్స్ అబౌట్ 4 నోబుల్ ట్రూత్స్ అండ్ 8 ఫోల్డ్ పాత్. ఇది మనం ఇప్పుడు మాట్లాడదాం. So, Vardhaman Mahavir attend Nirvana at Pavapuri in Bihar. బుద్ధ అటెండ్ నిర్వాణ అట్ కుషినగర్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఈ 2 ఇంపార్టెంటే. ఏజ్‌తో సహా ఇంపార్టెంటే. ఈయనకి 72 ఇయర్స్‌కి నిర్వాణ వస్తే బుద్ధకి 80 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌కి నిర్వాణ వచ్చింది. Now, in Buddhism, the type of questions that they are asking you, highest priority is based on life events of Gautam Buddha. గౌతమ్ బుద్ధ బర్త్ ఎక్కడ, లుంబిని, క్లాన్ ఏంటి, మదర్ ఎవరు, ఎన్లైట్మెంట్ ఎక్కడ, ఫస్ట్ సెర్మన్. దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ధామేక్ స్తూప ఉంది అక్కడ, సార్నాథ్లో ఫస్ట్ సెర్మన్ జరిగింది. ది ఫస్ట్ సెర్మన్ ఈస్ కాల్డ్ అస్ సెట్టింగ్ ద వీల్ ఇన్ ద మోషన్. అంటే ఇప్పటి వరకు తెలియని వాళ్ళకి నాలెడ్జ్ నేను ఇస్తున్నాను ఫస్ట్ సెర్మన్‌లో అని. సెట్టింగ్ ద వీల్ ఇన్ ద మోషన్ విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ అస్ ధర్మ చక్ర పరివర్తన. దిస్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అడగడానికి 100% స్కోప్ ఉంది. నెక్స్ట్, డెత్ ఆఫ్ మహావీర్ హ్యాపెండ్ ఇన్ కుషినగర్. ఇంపార్టెంట్ సైట్స్ వేర్ హీ మెడిటేటెడ్ సారనాథ్, రాజ్‌గీర్ ఎక్సెట్రా. సో క్రొనాలజికల్ టైమ్ కావాలి. దెన్ 8 గ్రేట్ ప్లేసెస్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ హిమ్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ బుద్ధిస్ట్ విషయంలో జైన్‌లో ఎలా అయితే 3 కౌన్సిల్స్ జరిగినాయో, బుద్ధిజంలో కూడా 4 కౌన్సిల్స్ జరిగినాయి. ఈ 4 కౌన్సిల్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంటే. ప్రతి వర్డ్ పిన్ పాయింటెడ్‌గా ఇంపార్టెంటే. దిస్ ఈస్ ది ఇండెక్స్. దెన్ బుద్ధిస్ట్ లిటరేచర్. Jain literature, I told you that Angas are the Jain literature. In Buddhist literature, Pitakas are the Buddhist literature. Then you also have Anguttara Nikaya, which is a part of Sutta Pitaka. This is the hashtag depth in which they ask questions. Pitakas తర్వాత టైప్స్ ఆఫ్ పిటాకాస్. దీని లోపలున్న బుక్స్ కూడా ఒక్కొక్కసారి అడుగుతున్నారు. దట్ ఈస్ కాల్డ్ as hashtag depth of the questions that they ask you. So Tripitaka breakdown is important. Right, if you see, this is the kind of prompt that I give you to the artificial intelligence to generate this kind of notes. I give all the previous year questions of the block topic లో ఉన్న blocks అన్ని ఇచ్చేసి I give a clear instructions as to what are to be covered, కవర్ ఏం చేయాలో అని చెప్పిన తర్వాత then we start generating these notes. ఈ ఇన్స్ట్రక్షన్స్ I give them from my own notes. సో బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ ఈజ్ ఇంపార్టెంట్. బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ ఇదంతా ఎలా ఇన్స్ట్రక్షన్ వస్తుందంటే ఐ గివ్ ఇన్పుట్ ఆఫ్ ఆల్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫస్ట్. రైట్. సో బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ ఈజ్ ఇంపార్టెంట్. ఆర్కిటెక్చర్లో స్తూపాస్ ఇంపార్టెంట్. స్తూపాస్ పైన క్వశ్చన్స్ చాలాసార్లు అడుగుతారు. దెన్ దేర్ ఆర్ బుద్ధిస్ట్ సైట్స్లో ఏ బుద్ధిస్ట్ సైట్ ఏ ప్లేస్లో ఉంది, ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. కాబట్టి దెన్ ఐ ఆస్క్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు ప్రిపేర్ అ స్టేట్ వైజ్ లిస్ట్. గివ్ మీ ది ఏన్షియంట్ నేమ్స్ అండ్ గివ్ మీ ది మోడర్న్ నేమ్స్ ఆల్సో. ఓకే. నెక్స్ట్, డాక్ట్రిన్స్ ఆర్ ఇంపార్టెంట్. డాక్ట్రిన్‌లో అడుగుతున్నారు. అండ్ దెన్ ఐ టోల్డ్ ది ఏఐ ఈ వర్డ్స్ కంపల్సరీగా ఇంక్లూడ్ చేయి బికాజ్ ఈ వర్డ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్‌లో ఉన్నాయి అని. దెన్ 8 ఫోల్డ్ పాత్. బుద్ధిజంలో సెక్ట్స్, స్కీజం, దిస్ ఈజ్ ఆల్సో బీయింగ్ ఆస్క్డ్. ఎస్పెషల్లీ బుద్ధిస్ట్స్ ఎలా డివైడ్ అయిపోయారు అనే దానిపైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో దిస్ ఈజ్ ది సమ్మరీ టేబుల్ ఆఫ్ ది ఓవరాల్ ఫోకస్ ఏరియాస్. దిస్ ఈజ్ వాట్ ఐ డూ బిఫోర్ జనరేటింగ్ ద నోట్స్ ఆన్ ద టాపిక్. నౌ we will go to the revision notes.
బుద్ధిస్ట్ లైఫ్‌లో ఉన్న ఫస్ట్ టేబుల్, దిస్ టేబుల్ ఈస్ ఇంపార్టెంట్. నేను ఇందాక మీకు మహావీర్‌తో కంపేర్ చేసినప్పుడు ఈ టేబుల్‌లో ఉన్న ప్రతి వర్డ్‌ని నేను డిస్కస్ చేశాను. ఈ టేబుల్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా నేర్చుకోవాలి. దెన్ దేర్ ఆర్ 8 ప్లేసెస్ దట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ద లైఫ్ ఆఫ్ బుద్ధ. 1 పుట్టిన ఊరు లుంబిని. 2 జ్ఞాన ప్రాప్తి జరిగింది బోధ్‌గయలో. 3 ఫస్ట్ సెర్మన్, ఫస్ట్ స్పీచ్ ఇచ్చింది సారనాథ్‌లో. ద ప్రాసెస్ ఆఫ్ ఫస్ట్ సెర్మన్ ఈస్ కాల్డ్ యాస్ సెట్టింగ్ ద వీల్ ఇంటు ద మోషన్ ఆర్ ధర్మ చక్ర పరివర్తన. Next is Mahaparinirvana. It happened at Kushinagar. This is also called as attaining salvation. Last sermon happened in Vaishali. This is important. And Sravasti is a place where he spent most of the rainy seasons. And then Sravasti is the place where he has spent most of his rainy seasons. Next part, that is the key theme of the Buddhism, is Buddhist councils. కౌన్సిల్స్‌లో టేబుల్‌లో ఉన్న ప్రతి వర్డ్ ఇంపార్టెంటే. ఫస్ట్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది? ఏ పీరియడ్‌లో జరిగింది? లొకేషన్ ఎక్కడ? ఎవరు దీన్ని ఎక్కువ ప్యాటర్న్ చేశారంటే, ఏ కింగ్ ఆధ్వర్యంలో జరిగింది? సీ, అజాతశత్రు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్త్ కౌన్సిల్‌కొచ్చేసరికి ఫారెన్ నుంచి వచ్చిన కుషాన్ కింగ్స్ కూడా బుద్ధిస్ట్ కౌన్సిల్స్‌ని ప్యాటర్నైజ్ చేశారంటే, ఇమాజిన్ ది ఎక్స్‌టెంట్ టు విచ్ బుద్ధిజం వాస్ స్ప్రెడ్. So all 4 councils, this table is very, very, very important. Last column తెలియకపోయినా this is still acceptable. But column number 1, 2, 3, 4, 5, these columns are very important. Okay, especially chairmans, kings, locations, years, first counselor, second counselor, third counselor, fourth counselor. Okay, this is optional. ఇది నేర్చుకోకపోయినా that is still okay. Now we will talk about the doctrines of Buddhism. బుద్ధిస్ట్ ఆర్ బుద్ధ ఏం చెప్తారంటే, లైఫ్‌లో బాధలు ఖచ్చితంగా ఉంటాయి. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సఫరింగ్స్. ఓకే. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సఫరింగ్స్ అండ్ ద మెయిన్ రీజన్ ఫర్ ది సఫరింగ్ ఈజ్ డిజైర్. కోరికల వల్లనే మనం బాధపడతాం. మనిషి కోరికల వల్లనే బాధపడతాడు. సో, కోరికలు పోవాలి, బాధ పోవాలి అనుకుంటే కోరికలు వదిలేసుకోవాలి. మోక్షాన్ని గురించి ఆలోచించాలి. టు గెట్ మోక్ష, ద వే ఇన్ విచ్ యూ కెన్ గెట్ మోక్ష ఈస్ యూ ఫాలో అష్టాంగిక మార్గ. 8 fold pathని ఫాలో. సో, లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సారోస్. సారోస్ ఆర్ బికాస్ ఆఫ్ డిజైర్స్. యూ కెన్ ఎలిమినేట్ సారోస్ అండ్ సఫరింగ్ ఆఫ్ యువర్ లైఫ్. టు ఎలిమినేట్ సఫరింగ్ ఆఫ్ యువర్ లైఫ్, ప్లీజ్ ఫాలో అష్టాంగిక మార్గ. This is the teaching that has been given by Buddha. These are also called as 4 noble truths. సో, అష్టాంగిక మార్గ కూడా ఇంపార్టెంటే. అష్టాంగిక మార్గాలో ఉన్న 8 ఫోల్డ్ పాత్‌లో ఉన్నవి ఏంటి? 1, రైట్ వ్యూ. కరెక్ట్‌గా కరెక్ట్ దృష్టికోణంతో చూడు. రైట్ థాట్, కరెక్ట్‌గా ఆలోచించు. ఫస్ట్ నువ్వు ఒక రైట్ దృష్టికోణంతో చూసి కరెక్ట్‌గా ఆలోచించిన తర్వాత కరెక్ట్‌గా మాట్లాడగలవు, కరెక్ట్ యాక్షన్స్ తీసుకోగలవు, కరెక్ట్ వేలో బతకగలుగుతావు. అండ్ దెన్ యూ నీడ్ టు హావ్ రైట్ ఎఫర్ట్, రైట్ మైండ్‌ఫుల్‌నెస్ అండ్ రైట్ కాన్సంట్రేషన్. సో, ఫస్ట్ విజ్డమ్ రావాలి. విజ్డమ్ తర్వాత మోరల్‌గా బిహేవ్ చేయాలి. ఫైనల్‌గా సమాధిలోకెళ్ళడానికి కావాల్సిన కాన్సంట్రేషన్, మైండ్‌ఫుల్‌నెస్. This is called as Ashtangika Marga, and according to Buddha, anybody who follows Ashtangika Marga can finally become another Buddha. Next, there are 3 jewels in the entire Buddhism, which are also called as 3 Ratnas or 3 jewels. 3 people basically. There are 3 people. At the top is Buddha. Buddha is giving all the teachings. The teachings is called as Dhamma, and the community that allows people to learn these teachings and become a Buddha in meditation ఇవన్నీ నేర్పించేదాన్ని they call it as Sangha. So, Buddha, Dharma, Sangha are the 3 major elements of Buddhism. నెక్స్ట్ బుద్ధిస్ట్ లిటరేచర్. బుద్ధిస్ట్ లిటరేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లిటరేచర్‌ని పిటాకాస్ అంటారు. బుద్ధిస్ట్ లిటరేచర్ ఈస్ రిటన్ ఇన్ పాలీ టెక్స్ట్. దెర్ ఆర్ 3 మేజర్ పిటాకాస్: వినయ పిటక, సుత్త పిటక అండ్ అభిధమ్మ పిటక. దీస్ ఆర్ ది 3 మేజర్ టెక్స్ట్స్ విత్ రెస్పెక్ట్ టు బుద్ధిజం. వినయ పిటక ఈజ్ అబౌట్, వినయం అంటే వినయ విధేయంగా ఉండడం కాబట్టి వినయ పిటకలో రూల్స్, రెగ్యులేషన్స్ గురించి రాశారు. సుత్త పిటక తప్పుగా అనుకోకండి. సుత్తి అంటే టీచింగ్. టీచర్ చెప్పేదే సుత్తి కాబట్టి సుత్త పిటకలో ఉన్నదంతా టీచింగ్స్, సెర్మన్స్. నెక్స్ట్ అభిధమ్మ పిటక ఈజ్ అబౌట్ ఫిలాసఫికల్ అండ్ సైకలాజికల్ ఎనాలిసిస్ అండ్ సేయింగ్స్. నెక్స్ట్ ది అదర్ ఇంపార్టెంట్ టెక్స్ట్ ఆఫ్ బుద్ధిజం జాతకాస్ అంటారు. జాతకాస్ అంటే కథలు. ఫోక్ లోర్ ఆఫ్ బుద్ధిజం ఆర్ కాల్డ్ as జాతక టేల్స్. ఈ వర్డ్ కూడా మిమ్మల్ని ఎగ్జామ్‌లో అడగొచ్చు. దెన్ యూ హ్యావ్ అదర్ బుక్స్. This is a previous year question. Anguttara Nikaya. Anguttara Nikaya is a part of the Tripitakas.
బుద్ధిస్ట్ లిటరేచర్‌లో ఉంది. దెన్ దేర్ ఈస్ ఎ బుక్ కాల్డ్ as మిలింద పన్హో. మిలింద పన్హో ఈస్ ఎ book which is a discussion between two people. One is Milind, the other is Nagasen. నాగసేన్ అనే ఒక బుద్ధిస్ట్ మాంక్ దగ్గరికి మిలింద్ అనే ఒక క్షత్రియ క్లాన్ పర్సన్ వెళ్ళినప్పుడు ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్న ఆ కాన్వర్జేషన్ని మిలింద పన్హో అంటారు. మిలింద పన్హో ఈజ్ అ పార్ట్ ఆఫ్ అ బుద్ధిస్ట్ టెక్స్ట్ ఓన్లీ. దెన్ యూ హ్యావ్ లలిత విస్తర విచ్ ఇస్ అ సాంస్క్రిట్ బయోగ్రఫీ ఆఫ్ బుద్ధ. జాతక టేల్స్ ఆర్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ బుద్ధిజం. నెక్స్ట్ ఈజ్ స్తూపాస్. స్తూపా ఈజ్ ఇంపార్టెంట్. Stupa comes from the architectural part of Buddhism. It is said that Ashoka is the first person to start constructing stupas. బుద్ధ చనిపోయిన తర్వాత బుద్ధిస్ట్ బాడీలో ఉన్న బోన్స్ రెలిక్స్ అన్నిటిని కంట్రీ అంతా బుద్ధిజం స్ప్రెడ్ అవ్వాలని చెప్పి ఆ రెలిక్స్ అన్నిటిని అశోక వేరియస్ ప్లేసెస్కి పంపించి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క స్తూపాన్ని కట్టించాడు అని చెప్తారు. దట్ ఈస్ హౌ స్తూపాస్ కేమ్ ఇన్ టు పిక్చర్. సో ఇన్ షార్ట్ ప్రాపర్ తెలుగులో చెప్పాలి అంటే స్తూప అంటే బొంద. సో దట్ ఈస్ ది గ్రేవ్ యార్డ్ ఆర్ గ్రేవ్. ఓకే. సో స్తూప హ్యాస్ ఎ స్ట్రక్చర్. దెర్ ఇస్ అ డోమ్. డోమ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ సింబల్ ఆఫ్ ద యూనివర్స్. దీనిపైన ఒక స్క్వేర్ రైలింగ్ లాగా ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ హర్మికా. పైన ఉంటుంది. దిస్ ఇండికేట్స్ ద డైరెక్షన్ టువర్డ్స్ హెల్మ్. సో స్తూప లోపల గ్రేవ్ లాంటిది. అండ్ స్తూప నుంచి హెవెన్కి వెళ్ళడానికి ఉన్న మార్గాన్ని హర్మిక అంటారు. దెన్ దేర్ ఇస్ ఎ ఛత్రి. ఛత్రి is to protect the honor. Then you have Torana. Toranas are gateways to stupas with intricate carvings. So basically, when you have a stupa structure like this is your stupa structure. Then there is a harmika on the top of this. Harmika indicates the route towards the heaven. Then there are Toranas. Toranas are the gateways. Then you have circumambulatory or circular path. So circular path is called as Methi. సో దిస్ ఈస్ ది యూజువల్ స్తూప ఆర్కిటెక్చర్. ఓకే. ఒక టాప్ ఆర్ ఏరియల్ వ్యూ లాగా తీసుకుంటే ఇలా గేట్వేస్ లాగా ఉండి దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ స్తూపస్. సో దిస్ ఈస్ ద ప్రైమరీ స్తూప ఆర్కిటెక్చర్ విత్ సర్కమ్యాంబులేటరీ పాత్ అరౌండ్. సో దీస్ ఆర్ ది ఓవరాల్ స్ట్రక్చరల్ టర్మినాలజీస్. అండ అంటే గుడ్ అనుకోండి. గుడ్ ఎగ్ సర్క్యులర్ షేప్లో ఇలా ఉంటుంది కాబట్టి ఇది డోమ్. దిస్ ఈస్ ద హోల్ సింబల్ ఆఫ్ ద యూనివర్స్. యూనివర్స్ మొత్తంలో నుంచి హర్మిక ఈజ్ ది రూట్ టువర్డ్స్ ద హెవెన్. అండ్ దెన్ దెర్ ఇస్ అ ఛత్ర అరౌండ్ దిస్ టు ప్రొటెక్ట్ ది ఆనర్. Methi is the circular path. Then you have gateways which are called as Tornas. So this is a typical structure of Sanchi Stupa. I'll show you the image of Sanchi Stupa and I'll just spend one more minute on showing the image of Sanchi Stupa. So this is the Sanchi Stupa's aerial view. Let me show you. Yo, sorry here. ఓకే. ఏరియల్ వ్యూ రావట్లేదు. ప్రాపర్‌గా ఇమేజ్ లైసెన్స్డ్ ఇమేజ్ వస్తుంది. ఇది రావట్లేదు. ఓకే. బ్యూటిఫుల్. సో దిస్ ఈస్ ద సాంచి స్తూప. యూ హ్యావ్ ఒక్క నిమిషం. యాహ్! దిస్ ఈస్ యువర్ సాంచి స్తూప. సాంచి స్తూపలో వి హ్యావ్ ది మెయిన్ స్తూప. ఒక్క నిమిషం. జస్ట్ ఎ సెకండ్. ప్లీజ్ గివ్ మీ ఎ మొమెంట్ సో దట్ ఐ కెన్ డ్రా దీస్ థింగ్స్. నేను డ్రా చేసి చెప్తే ఇంకా బాగా చెప్పొచ్చు. ఐ జస్ట్ వాంట్ టు షో యూ ది స్తూప ఆర్కిటెక్చర్. సారీ ఫర్ ఈటింగ్ అప్ యువర్ టైమ్. ఔచ్! ఇది ఇంకేదో ఎగ్జామ్. ఓకే. సో దిస్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ అ స్తూప. స్తూప ది మెయిన్ కోర్ స్తూప ఇది. దిస్ ఈస్ యువర్ హర్మిక దట్ లీడ్స్ అస్ టువర్డ్స్ ది హెవెన్. ఇది తోరణ అంటారు. దిస్ ఈస్ ద తోరణ. ఇది సర్కమాంబులేటరీ పాత్. సో దిస్ ఈస్ ద ఓవరాల్ స్తూప ఆర్కిటెక్చర్. దిస్ ఈస్ స్పెసిఫికలీ సాంచి స్తూప విత్ 4 తోరణాస్ అరౌండ్. 4 different toranas. And there is one symbol that has been taken from Sanchi Stupa, that is our lion capital. ఇవాళ మనం మాట్లాడుకుంటాం కదా, ది లయన్ క్యాపిటల్ ఆర్ అశోక దాని ఏమంటారు మన 4 సింహాస్, అశోకాస్ ఎంబ్లమ్.
So national emblem that has been taken from Sanchi Stupa. So this is about the structure of a stupa. We have major major stupas point of view. This table is very important for you with respect to exams. Sanchi Stupa is there in Madhya Pradesh. Dhamek Stupa is in Sarnath, Uttar Pradesh. Bharat Stupa is in Madhya Pradesh. Dhamek Stupa multiple times అడిగారు మిమ్మల్ని ఎగ్జామ్లో. ధామేక్ స్తూప సార్నాథ్ ఈజ్ ది ఫస్ట్ sermon. Sanchi Stupa is in Madhya Pradesh. Sanchi Stupa is built by, it is the oldest or first stupa built by Ashoka on Betwa river. Then you have Bahrut Stupa. Bahrut is in Madhya Pradesh. ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్ సిటీ అమరావతి దగ్గర ఉంది ఒకటి అమరావతి స్తూప. భట్టిప్రోలు దగ్గర కూడా ఒకటి ఉంది. భట్టిప్రోలు దగ్గర ఉన్న స్తూప కూడా ఉంది. ఇఫ్ పాసిబుల్, ఇఫ్ దెర్ ఇస్ ఎనీవన్ హూ ఇస్ అరౌండ్ దీస్ ఏరియాస్, యూ కెన్ గో అండ్ విజిట్. Then you have one more stupa in Ladakh. There is the largest Buddhist monastery known as Kaigompa. ఇది పెద్దగా అడగరు ఎగ్జామ్లో. భట్టిప్రోలు అడగచ్చు, అమరావతి అడగచ్చు. ఈ రెండిటి కంటే ఎక్కువ మిమ్మల్ని సాంచి, ధామేక్ అండ్ బహ్రుత్ స్తూపా గురించి అడగడానికి చాలా స్కోప్ ఉంది. నెక్స్ట్, సెక్స్ ఆఫ్ బుద్ధిజం. జస్ట్ లైక్ జైనిజం, ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ బుద్ధిజం ఆల్సో డివైడెడ్ ఇంటూ సెక్స్, విడిపోయింది. ఈ సెక్స్లో 3 సెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఇస్ హీనియాన్ బుద్ధిజం, మహాయాన్ బుద్ధిజం అండ్ వజ్రయాన్ బుద్ధిజం. బుద్ధ ఉన్నంతకాలం ఎప్పుడు కూడా హీ నెవర్ సెడ్ దట్ ఐ ఆమ్ ది గాడ్. సో హీనియాన్ బుద్ధిజం ఈజ్ సమ్మన్ హూ కంటిన్యూడ్ విత్ ది ఒరిజినల్ ఫామ్, సింపుల్ ఫామ్, ఒరిజినల్ ఫామ్, పాలిటిక్స్, బుద్ధిస్ట్ గాడ్ కాదు. బుద్ధ ఈజ్ సమ్మన్ హూ కెన్ షో ద పాత్ టువర్డ్స్ ఎన్లైట్మెంట్ అని నమ్మేవాళ్ళు హీనియాన్ బుద్ధిస్ట్. దెన్ యూ హ్యావ్ మహాయాన్ బుద్ధిస్ట్. మహాయాన్ బుద్ధిజం ఈజ్ ద గ్రేటర్ వెహికల్ హూ సెడ్ దట్ బుద్ధ ఈజ్ ద గాడ్. వీళ్ళు కొంచెం అడ్వాన్స్డ్ ఫామ్ అనమాట. నెక్స్ట్ ఈజ్ వజ్రయాన్ బుద్ధిజం. వజ్రయాన్ బుద్ధిజం టాక్స్ అబౌట్ ది తాంత్రిక్ ప్రాక్టీసెస్ విత్ ఇన్ బుద్ధిజం. Then there are certain sites which are important in the life of Buddha. These sites are very important. Again and again నేను చెప్తున్నా. లుంబిని ఆఫ్ నేపాల్, బోధ్ గయా, సార్నాథ్, కుషినగర్, వైశాలి, రాజ్గీర్, నలంద. ఇవి ఏ స్టేట్స్లో ఉన్నాయి, ఇవి ఎలా ఇంపార్టెంట్. లుంబిని నేపాల్లో ఉంది, బర్త్ ప్లేస్ ఆఫ్ బుద్ధ. బోధ్ గయా బీహార్లో ఉంది, బుద్ధిస్ట్ బోధి ట్రీ కింద ఎన్లైట్మెంట్ వచ్చింది. సార్నాథ్ ఉత్తరప్రదేశ్లో ఉంది, అక్కడ ఫస్ట్ సెర్మన్ జరిగింది. కుషినగర్ ఉత్తరప్రదేశ్లో ఉంది, డెత్ జరిగింది అక్కడ బుద్ధది. వైశాలి బీహార్లో ఉంది, లాస్ట్ సెర్మన్ జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. జనరల్గా ఫస్ట్ సెర్మన్ అందరూ చదువుకుని వెళ్తారు, అందరికీ తెలుస్తుంది. కానీ లాస్ట్ సెర్మన్ చదువుకోరు, లాస్ట్ సెర్మన్ గుర్తుపెట్టుకోండి. దెన్ ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వాస్ హెల్డ్ ఇన్ రాజ్గీర్ ఆఫ్ బీహార్, అండ్ నలంద ఎవ్రీబడి నోస్ ఈజ్ అన్ ఏన్షియంట్ బుద్ధిస్ట్ యూనివర్సిటీ. నెక్స్ట్, ది ఇంపార్టెంట్ టర్మ్స్ వీ ఆల్రెడీ స్పోక్ అబౌట్ దీస్ 3 ఇంపార్టెంట్ టర్మ్స్. స్తూప, హర్మిక, గోపురం, ఇవన్నీ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఈస్ ది ఫిలాసఫీ ఆఫ్ బుద్ధిజం. వీ ఆల్ నో అబౌట్ ది ఫిలాసఫీ ఆఫ్ బుద్ధిజం. I told you already 4 major philosophies and the 8-fold marga, Ashtangika marga. Life is full of suffering. Suffering is because of desires. You can get yourselves relieved from suffering, but if you want to get yourselves relieved from suffering, please follow Ashtangika marga. This is the core teaching of Buddhism and the 8-fold path. 8-fold path lo they say that right understanding, right thought, right speech, right action, right livelihood, right effort, mindfulness and concentration are important. I have discussed these words already in a crystal clear detail. Then the పిటాకాస్ కూడా మనం మాట్లాడేసుకున్నాం. వినయ పిటాక, సుత్త పిటాక అండ్ అభిధమ్మ పిటాక కోసం మాట్లాడుకున్నాం. మిలింద పాన్హో చెప్పాను నేను. జాతక టైల్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. రైట్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బుద్ధిజం. దిస్ హ్యాస్ టేకెన్ అ లాట్ ఆఫ్ టైమ్ ఆల్రెడీ. సో ఐ విల్ షో యూ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ప్లీజ్ స్టడీ దోస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఈ టాపిక్ పైన దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ దట్ ఆర్ కాన్స్టెంట్లీ ఆస్క్డ్ ఫ్రమ్ దిస్ టాపిక్. నేను క్వశ్చన్స్ చూపిస్తాను చూడండి. హూ ఈస్ ద లాస్ట్ తీర్థంకర? ఇన్ విచ్ ఇండియన్ రిలీజియన్ దేర్ ఆర్ 24 తీర్థంకరాస్? రైట్, తీర్థంకరాస్ పైన క్వశ్చన్. హూ ఈస్ ద ఫస్ట్ తీర్థంకర? వీ డిస్కస్డ్ ఆల్ ఆఫ్ దిస్. నెక్స్ట్, పర్యూషణ పర్వ. దిస్ ఈస్ ద హ్యాష్ ట్యాగ్ డెప్త్. లోపలికి వెళ్ళి డీటెయిల్గా క్వశ్చన్స్ అడగడం, హ్యాష్ ట్యాగ్ డెప్త్. TPO క్వశ్చన్స్లో అడుగుతారు. దిస్ ఈస్ అ ఫ్రీ అడ్వైస్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ హూ ఈస్ వాచింగ్ దిస్ లెక్చర్. ఇఫ్ యువర్ స్కోర్ ఈస్ అబవ్ 135 or you are somewhere closer to 140s and you want better practice, then you attempt CPO mocks at least twice a week. The reason is CPO లో 200 questions ఉంటాయి. CPO papers are usually tougher than CGL papers. CPO papers will exhaust you out completely. ఖచ్చితంగా ఎగ్జాస్ట్ అవుట్ చేసేస్తాయి, మీ బ్రెయిన్ డ్రై అయిపోతుంది.
సిపిఓ పేపర్ ఎగ్జాస్ట్ అయిపోయినా కూడా 200 క్వెషన్స్ ఈ 120 మినిట్స్‌లో కంప్లీట్ చేసే సత్తా మీకొచ్చేస్తే సీజీఎల్ విల్ బి ఎ కేక్ వాక్ ఫర్ యూ. సో వీక్లీ వన్స్ ఆర్ వీక్లీ ట్వైస్ దిస్ ఈస్ ఓన్లీ ఫర్ దోస్ హూ ఆర్ స్కోరింగ్ అబవ్ 135, అబవ్ 140. If you have not reached there, then you focus on the other part of the work. So this is the depth in which the questions are asked. Then Mahavir was born in which state? Mahavir life లో states అడుగుతారు. సంతారా is a religion of which community? సంతారా is a religion of జైన్ కమ్యూనిటీ. సంతారాకే ఇంకొక వర్డ్ సల్లేఖన. సల్లేఖన గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. నెక్స్ట్ విచ్ రిలీజన్ కైవల్య ఈజ్ అసోసియేటెడ్? కైవల్య ఈజ్ అసోసియేటెడ్ విత్ జైనిజం. చెప్పాను కదా, ఆ టేబుల్‌లో ఉన్న దాంట్లో ప్రతి వర్డ్ పిన్ టు పిన్ ఇంపార్టెంట్. జైనిజంలో ఎన్‌లైటన్‌మెంట్‌ని కైవల్య అంటాం. సో వాట్ డు యూ కాల్ ఇట్ ఇన్ బుద్ధిజం? యూ టెల్ మీ ఇన్ ద కమెంట్ బాక్స్. ఓకే. సో నెక్స్ట్ జైన్ బుక్స్‌ని ఏమంటారు? చెప్పా కదా, అంగాస్ ఇస్తారు. అదేంటి అని గుర్తుపట్టమంటారు అని. సో అంగాస్. నెక్స్ట్ రాణక్పూర్ టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? రాణక్పూర్ టెంపుల్ ఈజ్ ఇన్ రాజస్థాన్. ఇట్ ఈస్ అ జైన్ టెంపుల్. సో టెంపుల్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ జైన్ ఫస్ట్ అండ్ ఫోర్త్ తీర్థంకరస్ పుట్టిన మెయిన్ ప్లేస్ ఏంటి? హోలీ సిటీ ఏంటి అని అడుగుతున్నారు. ది సిటీస్ దట్ దే ఆర్ ఆస్కింగ్. జినా, ద వర్డ్ మీనింగ్ దే ఆర్ ఆస్కింగ్ యూ. దిస్ ఇస్ ఆల్సో అగైన్ హ్యాష్‌ట్యాగ్ డెప్త్ బేస్డ్ క్వెషన్. కొంచెం డీటెయిల్‌గా ఎళ్లి పైన పైన బర్త్ ఇయర్ అలాంటివి కాకుండా ఇంకా డీటెయిల్‌గా అడిగే క్వెషన్ ఇది. బందర్ కేవ్స్ ఎక్కడున్నాయి? బందర్ కేవ్స్ ఆర్ ఇన్ బీహార్. ప్లీజ్ రిమెంబర్ దిస్. బందర్ కేవ్స్ ఆర్ ఇన్ బీహార్. Then Buddhism. Who is the first woman nun to become first woman to become a nun in Buddhism? This is very famous and this is very important. Gautam Buddha's own foster mother, Mahaprajapati Gautami, is the first woman who was accepted into Buddhism. ఇది బుద్ధ ఉన్నప్పుడే జరిగింది. మహావీర్ వాజ్ నాట్ okay with allowing women into the monastic order. So Jainism is more or less a very strict religion, whereas in Buddhism, while Buddha was alive in the last days of Buddha, అపాన్ అగ్రీమెంట్ అంటే ఆయన శిష్యుడే అంగద్ అని ఒక ఆయన ఉంటారు. ఆనంద అని ఒక ఆయన ఉంటారు. ఆనంద అనే ఆయన కన్విన్స్ చేయడం వల్ల బుద్ధ తన ఓన్ ఫాస్టర్ మదర్ మహాప్రజాపతి గౌతమిని ఫస్ట్ విమెన్‌ని నన్ లాగా తన శిష్యురాల్లాగా తీసుకుంటారు. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వెంగి రీజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌లో ఏమేమి ఈ ప్లేసెస్‌లో ఉన్నాయి అని అడుగుతున్నారు. సో వెంగి రీజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దేర్ ఆర్ సో మెనీ సైట్స్ విచ్ ఆర్ దేర్. అయితే దీనికి మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నాయి. సో ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఐడియల్లీ దిస్ ఈస్ రాంగ్. ఈ క్వెషన్‌కి మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నాయి ఇక్కడే. నెక్స్ట్ ఓల్డెస్ట్ స్తూప ఏంటి? సాంచి స్తూప. యూ ఆల్సో నీడ్ టు స్టడీ అబౌట్ ధామేక్ స్తూప. బుద్ధ మెడిటేటెడ్ అట్ విచ్ ప్లేస్? బోధ్ గయా. ఎవ్రీబడీ నోస్. సారనాథ్ ఈస్ నోన్ ఫర్ ఫస్ట్ సెర్మన్. రైట్. నెక్స్ట్ బుద్ధిస్ట్ బుక్స్‌ని ఏమని అంటారు? యూ హావ్ సుత్త పిటాక, వినయ పిటాక, అభిధమ్మ పిటాక. దిస్ ఈస్ అగైన్ హ్యాష్‌ట్యాగ్ డెప్త్. ఓకే. పిటాకాస్, త్రిపిటాకాస్ కాకుండా రూల్స్ అన్నీ రాసుండేవి ఇందులో. సుత్త పిటాక ఈజ్ ఫర్ రూల్స్. యెస్ ఆర్ నో? అబ్సల్యూట్‌లీ రాంగ్. సుత్త పిటాక ఈజ్ ఫర్ టీచింగ్స్. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. సుత్త పిటాక ఈజ్ ఫర్ టీచింగ్స్. వినయ పిటాక ఈజ్ అబౌట్ రూల్స్. దిస్ ఈజ్ ఎ క్వెషన్ దట్ వాస్ ఆస్క్డ్ ఇన్ ఎంటీఎస్ పేపర్. సో ఎంటీఎస్ పేపర్‌లో, సిపిఓ పేపర్‌లో దే విల్ ఆస్క్ యూ ఇన్ డెప్త్ ఇన్ ద క్వెషన్స్. పైన పైన చదువుకొని ఎళ్తామంటే నిజంగా కుదరదు. సో సుత్త పిటాక, సుత్తి ఈజ్ టీచింగ్స్ అండ్ సెర్మన్స్. వినయ పిటాక ఈజ్ రూల్స్. రైట్. దెన్ యూ ఆల్సో హావ్ అభిధమ్మ పిటాక. నెక్స్ట్ అగైన్ బుద్ధిస్ట్ సైట్ ఇన్ ఇండియా వేర్ Gautam Buddha gave his first sermon. First sermon was given at Sarnath, and this is called as Dharma Chakra Parivartana. Next, Kyagompa or Kayagompa is the site of Buddhism, which is there in which part of India? It is there in Ladakh, in Himachal Pradesh. I'm sorry. Is at Lahul and Spiti Valley. ఇక్కడ నోట్స్‌లో ఎర్రర్ పడింది. Please do correct this part in the notes where I was talking about the locations. లొకేషన్స్ దగ్గర ఒక చిన్న ఎర్రర్ ఉంది. క్యాగొంప ఈస్ ఇన్ లాహుల్ స్పిటి వ్యాలీ. చిన్న మిస్టేక్ ఉంది. ఐఎమ్ సారీ. హిమాచల్ ప్రదేశ్. దిస్ ఈజ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. సో దీస్ ఆర్ ది క్వెషన్స్ విత్ రెస్పెక్ట్ టు బుద్ధ. నెక్స్ట్ టు విచ్ గణరాజ్య గౌతమ్ బుద్ధ బిలాంగ్ టు? చెప్పా కదా క్లాన్ ఏంటి అని అడుగుతారు అని. సో మహావీర్ బిలాంగ్ టు జ్ఞాత్రిక క్లాన్. గౌతమ్ బుద్ధ బిలాంగ్ టు చక్య క్లాన్. సో క్లాన్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. క్లాన్స్ ఆర్ ఆస్క్డ్ ఇన్ సీజీఎల్ ఎగ్జామ్స్ ఓన్లీ. Next, in which places did Lord Buddha attain enlightenment? He got enlightenment in Bodh Gaya. నెక్స్ట్ స్తూప అంటే ఏంటి అని అడుగుతున్నారు. స్తూప ఆర్కిటెక్చర్ మీద మల్టిపుల్ టైమ్స్ క్వెషన్స్ అడుగుతారు. బుద్ధిస్ట్ కౌన్సిల్స్ మీద కూడా క్వెషన్స్ అడుగుతారు. ఈ టేబుల్ మీ నోట్స్‌లో ఆల్రెడీ క్లియర్‌గా ఉంది. టేబుల్ యాజ్ ఇట్ ఈస్‌గా నేర్చుకోండి. టేబుల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అగైన్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ
very hashtag depth based question. Okay, 2020 SSC CPO exam, which means TCS conduct చేసిన ఎగ్జామే PYQ క్వశ్చన్. దిస్ ఈస్ అ వెరీ గుడ్ హ్యాష్ ట్యాగ్ డెప్త్ క్వశ్చన్. పైపైన చదువుకుంటే పోదు అనే దానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఇది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ సుత్త పిటాక? సుత్త పిటాకలో ఉన్న పార్ట్ అంటే మధ్యమ నికాయ. ఓకే, అంగుత్తర నికాయ, మధ్యమ నికాయ, కుద్దక నికాయ, ఆల్ దీస్ నికాయాస్ ఆర్ ది బుక్స్ విచ్ ఆర్ దేర్ విత్ ఇన్ ది పిటాకాస్. పిటాకాస్ లోపల ఉన్న క్లాసిఫికేషన్స్ అనమాట. సో సుత్త పిటాకాలో దెర్ ఆర్ 5 క్లాసిఫికేషన్స్: దిగ్ నికాయ, మధ్యమ నికాయ, సంయుక్త నికాయ, అంగుత్తర నికాయ అండ్ ఖుద్దక నికాయ. సో ఈ నికాయ అనేది కనిపిస్తే ప్లీజ్ గో విత్ సుత్త పిటాక. 3 పిటాకాస్ ఆర్ దేర్. ఫస్ట్ పిటాక ఈస్ అబౌట్ వినయ పిటాక. వినయ పిటాక వినయ విధేయ రామ. వినయం అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సుత్త పిటాక సుత్తి. సుత్తి అంటే టీచింగ్స్. టీచింగ్స్ అంటే సెర్మన్స్. నెక్స్ట్ యూ ఆల్సో హావ్ అభిధమ్మ పిటాక. అభిధమ్మ పిటాక ఈస్ అబౌట్ ది analysis of the teachings of various later monks. నెక్స్ట్ అగైన్ బుక్స్. త్రిపీటకాస్ ఆర్ సాక్రెడ్ బుక్స్ ఆఫ్ విచ్ రిలీజన్? ఇంతసేపు మాట్లాడుకున్నాం బుద్ధిజం. అగైన్ గౌతమ్ బుద్ధాస్ ప్రైమరీ టీచింగ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ విచ్ పిటాక? దే ఆర్ ఫౌండ్ ప్రైమర్లీ ఇన్ సుత్త పిటాక బికాస్ సుత్త రిఫర్స్ టు టీచింగ్స్ అండ్ sermons, రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది లాంగ్వేజెస్. బుద్ధ ఏ లాంగ్వేజ్ మాట్లాడారు? పాలి. నెక్స్ట్ విచ్ స్తూప ఇస్ నాట్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్? సో దిస్ థీమ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పటికి సారనాథ్ స్తూప పైన క్వశ్చన్ వచ్చింది. ఓల్డెస్ట్ స్తూప ఎక్కడ అనే క్వశ్చన్ ఉత్తరప్రదేశ్లో ఏది లేదు అని వస్తుంది. సో స్తూప రిలేటెడ్ స్టేట్స్ కూడా ఈక్వల్గా ఇంపార్టెంటే. నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో అగైన్ అ హ్యాష్ ట్యాగ్ డెప్త్ క్వశ్చన్. స్తూప ఆర్కిటెక్చర్ లోపల ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు ది బుద్ధిస్ట్ స్తూప? గోపురం, మండపం, గర్భగృహ ఆర్ అసోసియేటెడ్ విత్ హిందూ టెంపుల్స్. హర్మికా ఈజ్ అసోసియేటెడ్ విత్ బుద్ధిస్ట్. సో నెక్స్ట్ టైం మిమ్మల్ని క్వశ్చన్ అడిగినప్పుడు హర్మికా దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అనొచ్చు. హర్మికా రిప్రజెంట్స్ ది పాత్ టువర్డ్స్ సాల్వేషన్, వేరాస్ ది స్తూప, ఓకే, దిస్ స్తూప పార్ట్ రీప్రజెంట్స్ ది యూనివర్స్. నెక్స్ట్ టైం ఇంకొంచెం డెప్త్లో అడగాలనుకుంటే దే కెన్ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ మహాయాన టెక్స్ట్ బిలాంగ్స్ టు విచ్ రిలీజన్? మహాయాన టెక్స్ట్ ఆల్రెడీ ఆబ్వియస్లీ బిలాంగ్స్ టు బుద్ధిస్ట్ రిలీజన్. నెక్స్ట్ హీనియాన్ స్కూల్ రాసిన ఇంపార్టెంట్ వర్క్ ఏంటి? మహావస్తు ఈజ్ అ ఇంపార్టెంట్ వర్క్ ఆఫ్ హీనియాన్ స్కూల్. జెండ్ అవెస్తా ఈజ్ అ బుక్ దట్ బిలాంగ్స్ టు జొరాస్ట్రియన్స్, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్, రైట్? సో దీస్ ఆర్ ది ప్రైమరీ క్వశ్చన్స్. దెన్ 4 నోబెల్ ట్రూత్స్ ఏంటి? వైశాలి అండ్ నలంద ఏ స్టేట్లో ఉన్నాయి? దెన్ అష్టమహాస్థాన్ ఆర్ 8 ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటి? బుద్ధ రిలేటెడ్ లైఫ్లో ఉన్న 8 ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటి? రైట్, దాంట్లో రాయగఢ్ లేదు. నెక్స్ట్ 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది? కనిష్క ఆధ్వర్యంలో జరిగింది. ఎక్కడ జరిగింది? కాశ్మీర్లో జరిగింది. నెక్స్ట్ 4 నోబుల్ ట్రూత్స్ ఇచ్చిన ఫస్ట్ సెర్మన్ ఎక్కడ? ఆబ్వియస్లీ సారనాథ్లో జరిగింది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది పీపీక్యూ సిరీస్ క్లాస్ టుడే ఆన్ బుద్ధిజం అండ్ జైనిజం. I have slightly rushed the class. Thank you so much for watching this class till the end. Please take enough time today and you revise this class very thoroughly. ఈ క్లాస్ ఈ ఫ్యాక్ట్ షీట్లో ఉన్నది చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ షీట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ దో స్టూడెంట్స్ హు ఆర్ అ పార్ట్ ఆఫ్ మై పాలిటీ క్లాసెస్ ఆల్సో. ఈరోజు మీకు క్లాస్లో నేను ఇంటర్ స్టేట్ కౌన్సిల్సే డిస్కస్ చేశాను. దట్ ఈస్ ఫెయిర్లీ స్మాల్ టాపిక్. మీరు ఆర్టికల్ 131, 262, 263 ఈ మూడిటి లాస్ట్ పేజ్లో నేను మీకు ఇచ్చిన సమ్మరీ టేబుల్ నేర్చుకుంటే చాలు. ద రీజన్ ఫర్ పికింగ్ అప్ స్మాలర్ టాపిక్ టుడే ఈస్ దట్ వీఆర్ ఫోకసింగ్ హియర్ ఆన్ బుద్ధిజం అండ్ జైనిజం. దిస్ ఈజ్ ఫార్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్. కాబట్టి ఈ రోజే ఈ టాపిక్ని ఇన్ డీటెయిల్గా చదవండి. అండ్ యాజ్ ఐ టోల్ యూ, ఫర్ దిస్ టాపిక్ దేర్ ఇస్ అ టెస్ట్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెస్ట్ ఒకటి ఉంది. వన్స్ యూ కంప్లీట్ ద టాపిక్ ప్లీజ్ అటెంప్ట్ ది టెస్ట్. ఆల్ ది బెస్ట్, ప్రిపేర్ వెల్. See you all in the next class, and in the next class we will talk about Mauryan Empire.